హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో రిలీజ్ అయినటువంటి సన్ఫ్లవర్ వెబ్ సిరీస్ లోని సీజన్ 2 స్టోరీని డిస్కస్ చేద్దాం. ఈ స్టోరీ క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే సీజన్ 1 చూసిన తర్వాత మాత్రమే సీజన్ 2 చూడాలి. సో ఆల్రెడీ మనం సీజన్ 1 అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సీజన్ 2 స్టోరీని స్టార్ట్ చేసే ముందు అసలు సీజన్ 1లో ఏం జరిగిందో ఒక 2 లైన్లో చెప్పుకుందాం. అహుజా రాజ్ కపూర్ ని ఎలా చంపాలి అని ప్లాన్ చేసుకుని చంపాడో మనం సీజన్ 1లో చూసాం. అయితే రాజ్ కపూర్ ని చంపింది సోను అని పోలీసులకు డౌట్ వస్తుంది. దాంతో పోలీసులు సోను మీద డౌట్ తో సోను ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళకి సోను కనిపించడు. ఇప్పుడు సీజన్ 2లోని ఎపిసోడ్ 1 స్టోరీని చూద్దాం. ఓపెన్ చేస్తే రాజ్ కపూర్ డెడ్ బాడీని పోలీసులు మార్చురీలో పెడతారు. కాంపౌండర్స్ రాజ్ కపూర్ డెడ్ బాడీని తీసుకుని వెళ్లడం కోసం మార్చురీ దగ్గరికి వస్తారు. అప్పుడు రాజ్ కపూర్ కి ఒక కన్ను ఉండదు. అది చూసిన కంపౌండర్స్ షాక్ అవుతారు. మార్చురీకి ఎవరు వచ్చి కన్నుని తీసుకుని వెళ్లిపోయి ఉంటారు అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత రాజ్ కపూర్ కన్ను లేని డెడ్ బాడీ ఫోటోని చూసిన తాంబే మార్చురీకి ఎవరు రాలేదు, కానీ కన్ను మాయం ఎలా అయిపోయింది, అలా ఎవరు చేయగలరు? అలాగే రాజ్ కపూర్ డెడ్ బాడీ సోను వెళ్లిన హాస్పిటల్లోనే ఉండేది అని చెప్తాడు. ఆ మాటలు విన్న డీజేంద్ర సోనుని ఎలాగైనా వెతికి తీసుకునిరా, అలాగే ఆ కొబ్బరి బొండంలో ఏం కలిపారో వాటి రిపోర్ట్స్ కూడా తీసుకునిరా అని తాంబేకి చెప్తాడు. దానికి తాంబే రిపోర్ట్స్ ఇంకా రాలేదు, తొందరలోనే వస్తాయి అని చెప్తాడు. ఆ తర్వాత ఆ రోజు తాంబే బర్త్డే అని డీజేంద్ర మాటల్లో మనకు తెలుస్తుంది. అలాగే పోలీసులు మోస్ట్ వాంటెడ్ అని సోను ఫోటోని పోస్టర్స్ గా చాలా చోట్ల అంటించి ఉంటారు. మరో పక్క దిలీప్ అయ్యర్ దగ్గర ఒక లేడీ కూర్చొని దిలీప్ ని చూసి, ఈ సొసైటీలో ఉన్న 4 ఫ్లాట్స్ ఖాళీగా పడి ఉన్నాయి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉండడానికి వస్తే నువ్వు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వెనక్కి పంపిస్తున్నావు, నీ వల్లే నా ఇంట్లో రెంట్కి ఉండే జస్టినా అనే అమ్మాయి వెళ్లిపోయింది అని బాగా తిడుతుంది. దానికి దిలీప్ అయ్యర్ ఆ అమ్మాయి క్యారెక్టర్ సరిగ్గా లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ లేడీ దిలీప్ అయ్యర్ ని అనుమానించి వెంటనే తనని చూసి, నీ కళ్ళల్లో నాకు లస్ట్, గ్రీడ్ అలాగే అన్కంట్రోలబుల్ డిజైర్ కనిపిస్తుంది, గుర్తుపెట్టుకో, ఎవరైనా నా ఇంట్లో నుంచి సడన్ గా ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు అంటే మాత్రం నీకు నేను నరకాన్ని చూపిస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. మరో పక్క అహుజా వైఫ్ అయినటువంటి రాధా అహుజాకి వ్యాక్సింగ్ చేయిస్తుంది. అహుజా పెయిన్ తో బాధపడుతూ ఉంటాడు, కానీ తన భార్య మీద భయంతో వ్యాక్సింగ్ ని ఆపకుండా చేయించుకుంటాడు. ఎందుకంటే తన భార్య సీజన్ 1లో రాజ్ కపూర్ మర్డర్ గురించి తెలిసిన వ్యక్తిని నేనే అని అహుజాని బెదిరించి ఉంటుంది కదా, అందువల్లే తన భార్య అంటే అహుజా చాలా భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అహుజా వైఫ్ రాధాకి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో రాధా మనం పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్దామని అంటుంది. ఆ మాటలు వినగానే అహుజాకి మతిపోతుంది. ఆ తర్వాత సన్ఫ్లవర్ అపార్ట్మెంట్స్ కి రోజీ అనే ఒక కొత్త అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి రాజ్ కపూర్ ఇంట్లో ఉండడానికి వచ్చి ఉంటుంది. రోజీ రాగానే ఆ అపార్ట్మెంట్స్ వాచ్మెన్ కి లైన్ వేస్తుంది. వాచ్మెన్ కూడా దానికి చాలా సంతోషిస్తాడు. ఆ వాచ్మెన్ రోజీతో ఎక్కువగా మాట్లాడాడు. అప్పుడే సోను కిడ్నాప్ నుంచి బయటపడి పారిపోయి ఆ సొసైటీ దగ్గరికి వస్తాడు. సోను బురదలో పడి ఉంటాడు, అందువల్ల అతని ఫేస్ కి బురద అంటుకుని ఉంటుంది. సోను అక్కడికి వచ్చి రోజీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. దాంతో వాచ్మెన్ వెంటనే పోలీసుల్ని పిలవడానికి అక్కడి నుంచి పక్కకి వెళ్తాడు. ఆ తర్వాత సోను రోజీ వస్తువుల్ని తీసుకుని వెళ్లడంలో హెల్ప్ చేస్తాడు. ఇద్దరు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాచ్మెన్ దిలీప్ అయ్యర్ కి కాల్ చేసి సోను వచ్చేశాడు, మీరు వెంటనే పోలీసుల్ని పిలవండి అని చెప్తాడు. మరో పక్క రోజీ సోనుని చూసి, పోలీసులు నిన్నెందుకు వెతుకుతున్నారు అని అడుగుతుంది. దానికి సోను, నా ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది, నాకు పోలీసులకి మధ్య కొన్ని లావాదేవీలు జరుగుతున్నాయి అని చెప్తాడు. ఆ తర్వాత సోను లిఫ్ట్ లో వెళ్లేటప్పుడు పాటలు పాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ పాటలకు రోజీ డాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసిన సోను రోజీ కూడా తనలాంటిదే అనుకుని రోజీని ఇష్టపడడం మొదలు పెడతాడు. ఆ తర్వాత సోను వెంటనే తన ఫ్లాట్ లోకి వెళ్లిపోగా రోజీ మాత్రం రాజ్ కపూర్ ఫ్లాట్ లోకి వెళ్తుంది. పోలీసులు సోను ఫ్లాట్ ని చెక్ చేసినందువల్ల అన్ని వస్తువులు చిందరవందరగా పడి ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. ఆ తర్వాత సోను తన ఫ్లాట్ లో ఉన్న ఒక బాక్స్ ని చూస్తాడు. ఆ బాక్స్ లో జస్టినా బట్టలు మరియు
మరియు ఫోన్ పెట్టి ఉంటాయి. ఆ ఫోన్ లో ఒక వాయిస్ రికార్డింగ్ ఆడియో ఉంటుంది. అందులో జస్టినా సోనూకి చెప్పిన ఒక విషయం ఉంటుంది. నేను ఫ్లాట్ ని వదిలిపెట్టి వెళ్లిపోతున్నాను, అది కూడా దిలీప్ అయ్యర్ కారణంగానే వెళ్లిపోతున్నాను. అందువల్ల నువ్వు ఆ దిలీప్ అయ్యర్ తో కొంచెం జాగ్రత్తగా ఉండు. అతని సొసైటీలో ఉన్న ఒక చీడ పురుగు, అతను నా గురించి అందరికీ చెడుగా ప్రచారం చేస్తున్నాడు అని చెప్పిన ఆడియో ఉంటుంది. మరో పక్క దిలీప్ అయ్యర్ సన్ఫ్లవర్ సొసైటీ గ్రూప్ లో సోను సొసైటీలోకి వచ్చాడు అనే ఒక మెసేజ్ ని చేస్తాడు. ఆ మెసేజ్ ని చూసిన అహుజా పోలీసులు ఆ మర్డర్ కేసులో సోనుని పట్టుకుంటారు. నేను బ్రతికిపోయాను అని ఫీల్ అయ్యి చాలా సంతోషిస్తాడు. మరో పక్క తాంబే డీజేంద్ర దగ్గరికి వచ్చి సోను సొసైటీలోకి వచ్చాడు అని చెప్తాడు. అదే సమయంలో సోను తన బెడ్ దగ్గర ఉన్న ఒక చిన్న బాక్స్ ని తీస్తాడు. అందులో కొంత మనీ, అలాగే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ జూహీకి సంబంధించిన కొన్ని సామాన్లు, అలాగే వాటితో పాటు మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయిన విషయం గురించి రాసి ఉన్న ఒక న్యూస్ పేపర్ ముక్క ఉంటుంది. అలాగే ఒక పాస్పోర్ట్ కూడా ఉంటుంది. ఆ పాస్పోర్ట్ ద్వారా మనకు సోను రియల్ నేమ్ శశ్వంత్ లంబా అని తెలుస్తుంది. బహుశా నిజంగానే సోను మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన మెంటల్ వాడు అయి ఉంటాడు. అవన్నీ చూసిన తర్వాత సోను మళ్ళీ వాటిని దాచిపెడతాడు. ఆ తర్వాత స్నానానికి వెళ్తాడు. మరో పక్క రోజీ రాజ్ కపూర్ ఫ్లాట్ లోకి వచ్చి చాలా సంతోషంగా ఉంటుంది. ఆమెను చూస్తే మనకి తనకేదో ఒక జాక్పట్ తగిలినంత సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత రోజీ వాష్రూమ్ లోకి వెళ్లి ఒక్కసారిగా ఏడవడం మొదలు పెడుతుంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ మళ్ళీ నవ్వుతుంది. అలా నవ్వుతూ నవ్వుతూ మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. అంటే రోజీ కూడా అచ్చం సోను లాగా మెంటల్ హాస్పిటల్ నుంచి అన్నా వచ్చి ఉండాలి, లేదా తను ఒక సైకో అయినా అయి ఉండాలి అని అనిపిస్తుంది. ఆ తర్వాత పోలీసులు సోనుని పట్టుకోవడానికి సొసైటీ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూడగానే అహుజా చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత పోలీసులు సోను ఫ్లాట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే తాంబేకి సోను కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు సోనుని బయటికి పిలుస్తారు. అయితే సోనుని టవల్ మీదనే తమతో పాటు పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళుతూ ఉంటారు. అప్పుడు పోలీసుల్ని చూడగానే రాధాకి ఏదో గుర్తుకు వచ్చి పోలీసులకి చెప్పడానికి వెళ్తూ ఉంటుంది. అహుజా తన భార్యని పోలీసులు వెనకాల వెళ్లడం చూసి నా గురించి చెప్పడానికి వెళ్లడం లేదు కదా అని భయపడతాడు. ఆ భయంతోనే హడావిడిలో అహుజా తన భార్య నైటీని వేసుకుని కిందకి వస్తాడు. తన భార్యని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ తన భార్య ఆటోని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉంటుంది. అది చూసిన అహుజా కూడా రాధా వెనకాలే మరొక ఆటోలో పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉంటాడు. తాంబే మరియు డీజేంద్ర సోనుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తారు. పోలీస్ స్టేషన్ దగ్గర తాంబే ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ 3 కేకుల్ని తీసుకుని వచ్చి అక్కడ నిలబడి ఉంటారు. తాంబే వాళ్ళని చూసి ఇప్పుడు పని ఉంది, మీరు ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్తాడు. ఆ తర్వాత రాధా ఒక లేడీని కలిసి డీజేంద్ర దగ్గరికి వస్తుంది. అహుజా మాత్రం పోలీస్ స్టేషన్ బయట నుంచి చూస్తూ ఉంటాడు. అతను చాలా భయపడిపోయి తన నోటితోనే, సార్ నేను మర్డర్ చెయ్యాలి అనుకోలేదు, నా భార్య నన్ను తప్పుదారి పట్టించింది, నన్ను కాకుండా నా భార్యని ముందు మీరు జైల్లో వెయ్యాలి, నా భార్య రాధా చెప్పడం వల్లే నేను విషాన్ని కొబ్బరి బొండంలో ఇంజెక్ట్ చేశాను అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ చెప్తూ పోలీస్ స్టేషన్ లోపలికి వస్తాడు. తన భర్త మాటలు విన్న రాధా అందరి ముందు మొదటిసారిగా అహుజాని చాలా నోటికి వచ్చినట్లుగా తిడుతుంది. మీలాంటి ఎదవల్ని నేనెక్కడా చూడలేదు అని అంటుంది. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది. సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో తాంబే ఆ కొబ్బరి బొండాన్ని తొందరగా చెక్ చేసి రిపోర్ట్స్ ని తయారు చేయమని ఫోరెన్సిక్ వాళ్ళకి చెప్తాడు. ఆ తర్వాత తాంబే డీజేంద్రాని చూసి కేసు క్లోజ్ అయ్యే స్టేజ్ కి వచ్చింది, సోనునే మర్డర్ చేసింది, తనకి రిలేటెడ్ గానే సాక్ష్యాలన్నీ ఉన్నాయి అని అనుకున్నాం, కానీ ఈ అహుజా ఆ కేసుని చెడగొట్టాడు, తన మీద నేరాన్ని మొత్తాన్ని వేసుకున్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్ ఆ కొబ్బరి బొండం గురించిన రిపోర్ట్స్ ని ప్రిపేర్ చేసి కానిస్టేబుల్ కి ఇస్తాడు. అదే సమయంలో రాధా ఇన్స్పెక్టర్ డీజేంద్రాని చూసి మేము ఆ కొబ్బరి బొండంలో విషం కలపలేదు, కేవలం జీరా వాటర్ ని కలిపామని చెప్తుంది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత అహుజా చాలా ఆశ్చర్యపోతాడు. ఇది ఎలా జరిగింది అన్నట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతాడు. అప్పుడు రాధా, నేను నా ఫ్రెండ్ తో కలిసి తనతో డొమెస్టిక్ వైలెన్స్ కేసుని పెట్టించడానికి వచ్చాను, నువ్వు అవేమీ తెలియకుండా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నావు అని అహుజాకి చెప్పి మళ్ళీ అహుజాని తిడుతుంది. అప్పుడు అహుజా తన గురించే తన భార్య చెప్తుంది అని ఫీల్ అయ్యి తొందరపడి నిజం చెప్పాను అని చాలా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత పోలీసులు సోనుని చూసి నీ దగ్గరికి ఆ కొబ్బరి బొండం ఎలా వచ్చింది అని అడుగుతారు. దానికి సోను, నాకు నా ఫ్లాట్ బయట ఆ కొబ్బరి బొండం కనిపించింది, నేను ఇంట్లోకి తెచ్చి డస్ట్బిన్ లో పడేశాను, అలాగే ఎలుకలు చనిపోవడానికి పెట్టే మందు కూడా పొరపాటున కిందకి పడిపోయింది అని చెప్తాడు. ఆ తర్వాత తాంబే సోనును చూసి నువ్వెందుకు ఏమీ చెయ్యకపోతే మమ్మల్ని చూసి పారిపోతున్నావు, మా నుంచి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావు అని అడుగుతాడు. దానికి సోను, నన్ను కొంతమంది కిడ్నాప్ చేసి బంధించారు, కొంతమంది సర్దార్లు నన్ను కిడ్నాప్ చేసి చండీగఢ్కి తీసుకుని వెళ్లారు, వాళ్ళు కోపంతో నన్ను చంపడానికి ట్రై చేశారు, కానీ అక్కడికి కొంచెం సేపటి తర్వాత
తర్వాత గోల్డిన్ వచ్చింది. ఆ తర్వాత నేను దాని హెల్ప్ తోనే అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. మరోపక్క రోజీ రాజ్ కపూర్ ఫ్లాట్ లో దేనికోసమో వెతుకుతూ ఉంటుంది. అలాగే ఆ ఫ్లాట్ ని అమ్మడం గురించి ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆమె ఆ ఫ్లాట్ లో ఏం వెతుకుతుందో మనకి తర్వాత తెలుస్తుంది. మరోపక్క సన్ఫ్లవర్ అపార్ట్మెంట్స్ లో పనిచేసే పని మనిషి కామిని బస్తీలో వెళుతూ ఒక షాప్ లోకి దూరుతుంది. ఆ కామిని అనే పని మనిషి తన ఇంటి నుంచి బస్తీలో ఉన్న ఒక షాప్ లోకి వెళ్తుంది. మరోపక్క పోలీస్ స్టేషన్ లో డీజేంద్ర సోనుని చూసి, రాజ్ కపూర్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని నీ నుంచి దూరం చేశాడు కదా, నీకు అతని మీద కోపం లేదా అని అంటాడు. దానికి సోను, ఆ రాజ్ కపూర్ వల్లనే నేను ఇంకా సింగిల్ గా ఉన్నాను. రాజ్ కపూర్ కళ్ళని పీకాలి అని అంత కోపం వచ్చింది, కానీ నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ ఆ కొబ్బరి బండం రిపోర్ట్స్ ని తీసుకుని వచ్చి ఇన్స్పెక్టర్ డీజేంద్రకి ఇస్తాడు. అప్పుడే తెలిసేది ఏమిటి అంటే నిజంగానే ఆ కొబ్బరి బొండంలో జీరా వాటర్ కలిపారు అని తెలుస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. అహుజా తన భార్యని విషం ఉన్న బాటిల్ ని ఇవ్వమని అడుగుతాడు. కానీ అహుజా భార్య ఆ విషం ఉన్న డబ్బా నుంచి విషాన్ని తీసేసి జీరా వాటర్ ని నింపేసి అహుజాకి ఇస్తుంది. ఎందుకంటే అహుజా భార్య మర్డర్ అనే మాట విన్నప్పటి నుంచి భయపడిపోయి అలా చేసి ఉంటుంది. కానీ అహుజా మాత్రం తను నిజంగానే రాజ్ కపూర్ కొబ్బరి బొండంలో విషాన్నే కలిపాను అని అనుకుంటూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ కొబ్బరి బొండంలో నేను జీరా వాటర్ ని ఇంజెక్ట్ చేశాను అని అహుజా నిజాన్ని తెలుసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రిలాక్స్ అవుతాడు. నేను బతికిపోయాను రా దేవుడా అని అహుజా తన మనసులో ఫీల్ అవుతాడు. ఆ తర్వాత పోలీసులు సోనుని ఇక నువ్వు వెళ్ళిపోమని చెప్తారు. అప్పుడు సోను తాంబేని చూసి, కనీసం బట్టలు ఇవ్వండి సార్, ఇలానే బట్టలు లేకుండా నగ్నంగా వెళ్ళాలా అని అంటాడు. దానికి తాంబే, బయట కొన్ని పాత బట్టలు ఉంటాయి, వాటిల్లో నుంచి నీకు సెట్ అయింది తీసి వేసుకుని వెళ్ళిపో అని అంటాడు. ఆ తర్వాత అహుజా కూడా వెళ్ళిపోదామని సీట్లో నుంచి లేచి ముందుకు వెళుతూ ఉండగా పోలీసులు అతన్ని ఆపుతారు. అప్పుడు అహుజా వైఫ్, నా భర్త అహుజా అటెంప్టివ్ మర్డర్ కేసులో ఇరుక్కోకూడదు కదా అని అంటుంది. ఆ మాట ఇన్స్పెక్టర్ డీజేంద్ర వినగానే అహుజాని లాకప్ లో వేస్తాడు. అహుజా మాత్రం నా భార్య ఎంత షార్ప్ గా ఉంది అని ఆలోచిస్తాడు. డీజేంద్ర అహుజా వైఫ్ ని బయట ఆటో వరకు డ్రాప్ చేయడానికి వస్తాడు. అప్పుడు అహుజా వైఫ్ రాధా డీజేంద్రని చూసి అహుజాని బయటికి తీసుకురావడానికి ఏదైనా మార్గం ఉందా అని అడుగుతుంది. దానికి ఇన్స్పెక్టర్ డీజేంద్ర, అతన్ని బయటికి తీసుకురావాలి అని మీరు అనుకుంటున్నారా, అయితే తీసుకువద్దామని అంటాడు. కానీ అహుజా వైఫ్ రాధా మాత్రం వద్దు, అవసరం లేదు అని అంటుంది. ఆ తర్వాత రాధా డీజేంద్రకి లైన్ వేస్తుంది. అప్పుడు డీజేంద్ర అహుజా వైఫ్ రాధా మొబైల్ నెంబర్ ని తీసుకుంటాడు. దీనివల్ల డీజేంద్ర మరియు అహుజా వైఫ్ రాధా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత రాధా అక్కడి నుంచి ఆటోలో వెళ్లిపోతుంది. ఇన్స్పెక్టర్ డీజేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. సోను పాత బట్టల్లో నుంచి పోలీస్ డ్రెస్ ని తీసుకుని వేసుకుని బయటికి వస్తాడు. సోనుని పోలీస్ అనుకుని అందరూ భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత సోను ఆటోలో కూర్చుంటాడు. పోలీస్ యూనిఫామ్ పాతదైనందువల్ల కొద్దిగా చిరిగి ఉంటుంది. ఆ ఆటో వ్యక్తి భయపడుతూ సోనుని చూసి, సార్ నా ఫ్రెండ్ ఒకడు పక్కనే టైలర్ షాప్ లో పనిచేస్తాడు, మీరేం చెయ్యొద్దు, నేనే కుట్టిస్తాను అని చెప్తాడు. సోను కూడా పోలీస్ లాగా బిహేవ్ చేస్తూ సరే టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళు అని అంటాడు. మరో పక్క ఆ సన్ఫ్లవర్ అపార్ట్మెంట్స్ లో పనిచేసే పని మనిషి కామిని రాజ్ కపూర్ కి కోకోనట్స్ ని సప్లై చేసే షాప్ దగ్గరికి వెళ్లి ఆ కొబ్బరి బొండాన్ని సప్లై చేసే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు మాటల వల్ల మనకు తెలిసేది ఏమిటి అంటే కామినికి ఆ కొబ్బరి బొండాల్ని అమ్మే వ్యక్తికి మధ్య సంబంధం ఉంది అని తెలుస్తుంది. మరో పక్క సోను టైలర్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ టైలర్ షాప్ ఓనర్, నేను దీన్ని కుట్టిస్తాను సార్, అంతవరకు మీరు వేరే షర్ట్ వేసుకోండి అని చెప్తాడు. అప్పుడు సోను పోలీస్ లాగా బిహేవ్ చేసి అక్కడ ఉన్న ఒక షర్ట్ తీసుకుని వేసుకుని వెళ్లిపోతాడు. మరో పక్క సన్ఫ్లవర్ అపార్ట్మెంట్స్ దగ్గర దిలీప్ అయ్యర్ ఇంకా ఇద్దరు లేడీస్ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి రాజ్ కపూర్ ఫ్లాట్స్ లో ఎవరో ఉండడానికి వచ్చారు అని తెలుస్తుంది. అది విని దిలీప్ అయ్యర్ ఇంకా ఆ ఇద్దరు లేడీస్ కూడా కోపంతో ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంటర్వ్యూ లేకుండా ఫ్లాట్ కి ఎవరో వచ్చి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటారు. మరో పక్క రోజీ రాజ్ కపూర్ ఫ్లాట్ లో ఏదో వెతుకుతూ ఉంటుంది. అప్పుడు రోసీ అనిల్ కపూర్ ఫోటోని చూస్తుంది. ఆ తర్వాత రోసీ ఆ ఫోటో ఫ్రేమ్ వెనకాల చూస్తుంది. అందులో ఒక ఫైల్ ఉంటుంది. అంటే రోసీ దానికోసమే ఇంతసేపు వెతుకుతూ ఉంటుంది. ఆ ఫైల్ ని చూసిన రోజీ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అదే సమయంలో సొసైటీ మెంబర్ అయినటువంటి దిలీప్ అయ్యర్, ఆ ఇద్దరు లేడీస్ ఇంకా మరికొంతమంది కూడా రాజ్ కపూర్ ఫ్లాట్ దగ్గరికి వచ్చి బెల్ రింగ్ చేస్తారు. అప్పుడు రోసీ డోర్ ని ఓపెన్ చేసి అక్కడికి వచ్చిన అందరితో కూడా తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే రోజీకి ఆ ఫ్లాట్ దగ్గరికి వచ్చిన అందరి పేర్లు అలాగే వాళ్ళ ఇంట్లోని వాళ్ళ పేర్లు గురించి కూడా తెలిసి ఉంటుంది. ఇదంతా చూసిన దిలీప్ అయ్యర్ షాక్ అవుతాడు. ఇంతసేపు అంత కోపంగా వచ్చిన దిలీప్ అయ్యర్ ఆ రోసీని
చూడగానే చల్లబడిపోతాడు. ఆ తర్వాత అయ్యర్ అందరినీ అక్కడి నుంచి తీసుకుని వెళుతూ రోసీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ డీజేంద్ర సబ్ ఇన్స్పెక్టర్ తాంబేని చూసి కొబ్బరి బాండంలో విషం లేకపోతే ఆ రాజ్ కపూర్ ఎలా చనిపోయాడో దాని గురించి తెలుసుకునే పనిలో ఉండు, ఎవరో అతన్ని చంపి ఉంటారు అని అంటాడు. మరోపక్క ఆ కొబ్బరి బాండం అమ్మే వ్యక్తి ఒక బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్ లో ఒక కన్ను ఉంటుంది. అంటే అది రాజ్ కపూర్ కన్ను అని మనకు అర్థం అవుతుంది. అంటే ఆ మర్డర్ కేసులో ఆ పని మనిషి కామిని అలాగే ఆ కొబ్బరి బండం అమ్మే వ్యక్తికి కూడా సంబంధం ఉంది అని అర్థం అవుతుంది. కానీ వీళ్ళిద్దరి మీద ఇంతవరకు పోలీసులకి డౌటే వచ్చి ఉండదు. అలా సెకండ్ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. మూడో ఎపిసోడ్ స్టార్టింగ్ లో గతంలో రాజ్ కపూర్ తన వీలునామాని తయారు చేస్తూ ఉంటాడు. ఆ వీలునామానే రోజీ రాజ్ కపూర్ ఫ్లాట్ లో వెతుకుతూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రోజీ ఆ వీలునామాని సొసైటీ మెంబర్స్ దగ్గరికి తీసుకుని వచ్చి రాజ్ కపూర్ ఆ ఫ్లాట్ ని నా పేరు మీద రాశాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న అందరూ రాజ్ కపూర్ నీకేం అవుతాడు అని అడుగుతారు. దానికి రోజీ నా ప్రాణ స్నేహితుడు అని చెప్తుంది. దిలీప్ అయ్యర్ రోజీని ఇంకేం క్వశ్చన్ అడగడు. మిగతా మెంబర్స్ అందరూ కూడా దిలీప్ అయ్యర్ ని చూసి ఇతనికి ఏమయ్యింది అని అనుకుంటూ ఉంటారు. కానీ అయ్యర్ ని వాళ్ళేమీ అనరు. వాళ్ళ మాటల ద్వారా మనకు రోజీ ఒక బార్ డాన్సర్ అని తెలుస్తుంది. అయినా కూడా దిలీప్ అయ్యర్ సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు సొసైటీలోని ఒక మెంబర్ రాజ్ కపూర్ ఈ ఫ్లాట్ ఎవరికి చెందుతుందో అని ఒక్క పేరు కూడా నామినేషన్ కూడా వెయ్యలేదు, బహుశా ఈ వీలునామా అబద్ధం అయ్యి ఉండవచ్చు అని అంటుంది. అప్పుడు వాద్వాని అనే ఒక వ్యక్తి ఇవి రాజ్ కపూర్ సైన్ చేసి రాసిచ్చిన వీలునామానే అని చెప్తాడు. ఇదంతా విని దిలీప్ అయ్యర్ కొద్దిగా తడబడతాడు. కానీ ఏమీ చెప్పడు. మరో పక్క సోను వాళ్ళమ్మతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. సోను వాళ్ళమ్మతో రోజీ గురించి చెప్తూ ఆ అమ్మాయి చాలా మంచిది అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో రోజీ ఆ వీలునామా డాక్యుమెంట్స్ ని తీసుకుని నేను ఈ ఫ్లాట్ కి ఓనర్ ని, ఎవరో నన్ను ఇక్కడి నుంచి పంపించలేరు అని చెప్తుంది. ఆ తర్వాత సోను రోజీ లిఫ్ట్ దగ్గరికి రావడాన్ని చూసి మళ్ళీ సోను లిఫ్ట్ దగ్గర నిలబడతాడు. రోజీ అక్కడికి వచ్చి సోనుతో చాలా మంచిగా మాట్లాడుతుంది. అప్పుడు సోను రోజీతో వాళ్ళ అమ్మతో కూడా ఫోన్ లో మాట్లాడిస్తాడు. మరో పక్క దిలీప్ అయ్యర్ ని మిగతా సొసైటీ మెంబర్స్ అందరూ మీరు ఆ బార్ డాన్సర్ అయినటువంటి రోజీని సొసైటీలో ఉండడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు అని అడుగుతారు. దానికి దిలీప్ అయ్యర్ మనం చాలా తప్పుగా ఆలోచిస్తున్నాం, మనం ఇంకొంచెం బ్రాడ్ మైండ్ గా ఆలోచించాలి అని అంటాడు. అందరూ కూడా దిలీప్ అయ్యర్ మాటలు విని ఇంత తొందరగా దిలీప్ అయ్యర్ ఎలా చేంజ్ అయ్యాడు అని అనుకుంటూ ఉంటారు. మరో పక్క పోలీస్ స్టేషన్ కి అహుజా వైఫ్ రాధా వెళ్తుంది. అప్పుడే డీజేంద్ర పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే డీజేంద్రకి ఫుడ్ బయట నుంచి వస్తూ ఉంటుంది. దాన్ని చూసిన రాధా నేను మా ఆయన్ని ఎలా ప్రేమించానో అలాగే నీ భార్య కూడా నిన్ను ప్రేమిస్తున్నట్లు ఉంది అని అంటుంది. అలా వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మరో పక్క సోను రోజీని తన ఫ్లాట్ దగ్గర వదిలిపెడతాడు. అలాగే తన ఫ్లాట్ రెండో కీని రోజీకి ఇస్తాడు. ఆ తర్వాత రోజీని చూసి ఒక కీ పోతే ఇంకొక కీ తయారు చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నేను సెకండ్ కీని మీ దగ్గర ఉంచుతాను, అవసరం అయితే తీసుకుంటాను అని చెప్తాడు. ఆ తర్వాత సోను రోజీ ఫోన్ నెంబర్ ని అడుగుతాడు. దానికి రోజీ నా దగ్గర అందరు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, అందులో నీ నెంబర్ కూడా ఉంది అని సోనుకి మిస్డ్ కాల్ ఇస్తుంది. దాంతో రోజీ నెంబర్ ని సోను సేవ్ చేసుకుని మనం బయట కలవచ్చా అని అడుగుతాడు. దానికి రోజీ నువ్వు ఒక పని చెయ్యి, నా ఆఫీస్ కి రా అని చెప్పి సోనుకి తన ఆఫీస్ అడ్రస్ ని పంపిస్తుంది. నిజానికి రోజీ ఆఫీస్ బార్ అని సోనుకి తెలియదు. మరో పక్క సబ్ ఇన్స్పెక్టర్ తాంబే హాస్పిటల్ మార్చిరి రూమ్ కి వచ్చి అక్కడ ఉన్న కాంపౌండర్స్ ని చూసి ఎవరో కన్ను తీసుకుని పోతూ ఉంటే మీరేం చేస్తున్నారు అని వాళ్ళని బాగా తిట్టి వెంటనే వాళ్ళకి సోను ఫోటోని చూపించి ఇతన్ని మీరు ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు. దానికి వాళ్ళందరూ కూడా మేము ఎక్కడా చూడలేదు అని చెప్తారు. అప్పుడే అక్కడికి ఒక కెమిస్ట్ వచ్చి సోను ఫోటోని చూసి నేను ఈ వ్యక్తిని చూశాను అని చెప్తాడు. ఆ తర్వాత కెమిస్ట్ మరియు ఆ తాంబే ఇద్దరు కూడా చాలా సేపు మాట్లాడుకున్న తర్వాత తాంబే ఆ కెమిస్ట్ ని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. మరో పక్క సోను పోలీస్ యూనిఫామ్ ని తీసుకోవడానికి ఆ టైలర్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఆ యూనిఫామ్ ని తాంబేకి తిరిగి ఇవ్వడం కోసం అక్కడికి వస్తాడు. వేరే కలర్ దారంతో కుట్టి ఉంటాడు ఆ టైలర్. దాంతో వెంటనే ఆ టైలర్ షాప్ ఓనర్ ని పిలుస్తాడు. అప్పుడే అతనికి కలర్ బ్లైండ్నెస్ ఉంది అని తెలుస్తుంది. దాంతో సోను వెంటనే ఆ టైలర్ ని చూసి దీన్ని కరెక్ట్ దారంతో కలర్ మ్యాచ్ అయ్యేలాగా కుట్టి ఇవ్వు అని చెప్తాడు. మరో పక్క తాంబే హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి వెళ్లి సోను ఉన్న ఫుటేజ్ ని చూపించమని అడుగుతాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్ రూమ్ లో ఉన్న వ్యక్తి ఆ ఫుటేజ్ అంతా కూడా మెయిన్ సర్వర్ లో ఉంది, దాన్ని తీయాలంటే చాలా టైం పడుతుంది, దాన్ని తీయగానే మీకే చెప్తాము అని అంటాడు. దాంతో తాంబే తొందరగా ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క సోను చాలా డేస్ తర్వాత ఆఫీస్ కి వస్తాడు. ఆ రోజు సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని ఇవ్వబోతూ ఉంటారు. సోను నాకే ఈ అవార్డు వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ కంపెనీ హెచ్ఆర్ అయినటువంటి
అయినటువంటి ఆచర్ వేరొక అబ్బాయి పేరుని అనౌన్స్ చేస్తుంది. ఇదంతా చూసి సోను మనసు విరిగిపోతుంది. దాంతో సోను తన వర్క్ ప్లేస్ అదే తన టేబుల్ దగ్గరకు వస్తాడు. కానీ అక్కడ సోను టేబుల్ కూడా ఉండదు. తన టేబుల్ ని కూడా చేంజ్ చేసి ఉంటారు. ఆ తర్వాత సోను వేరే టేబుల్ దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటాడు. మరో పక్క అహుజా వైఫ్ అహుజాని కలవడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చి అహుజాని కలిసి నీ లాయర్ వస్తున్నాడు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి ఒక లాయర్ వస్తాడు. కానీ ఆ లాయర్ అంత తెలివైన వాడు కాదు. ఆ లాయర్ కి అసలు అహుజా కేసు గురించి అసలేమీ తెలియదు. ఇదంతా చూసిన అహుజాకి తన భార్య కావాలని ఇదంతా చేస్తుంది అని అనుకుంటాడు. మరో పక్క రోజీ రాజ్ కపూర్ ఫ్లాట్ లో ఒక పెద్ద సుత్తిని తీసుకుని దేన్నో వెతుకుతూ ఉంటుంది. కానీ రోజీకి అదేమీ దొరకదు. అంటే ఆ రాజ్ కపూర్ ఫ్లాట్ లో మరేదో ఉంది, దానికోసమే రోజీ వెతుకుతుంది అని తెలుస్తుంది. మరో పక్క సోను తన ఆఫీస్ లో లంచ్ చేస్తూ ఉండగా అవార్డు తీసుకున్న వ్యక్తి సోను దగ్గరికి వస్తాడు. అప్పుడు సోను ఆ వ్యక్తిని చూసి నీకంటే ఎక్కువ సేల్స్ నేనే చేశాను, నువ్వు నన్ను చీట్ చేసి గెలిచావు కదా అని అంటాడు. దానికి ఆ వ్యక్తి పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు, మరి ఇలాంటి నీకు ఎలా ప్రమోషన్స్ వస్తుంది, ఏ తప్పు లేకపోతే పోలీసులు నీ వెంట ఎందుకు పడుతున్నారు, అలాగే వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి, హెచ్ఆర్ దగ్గర నీకు కౌన్సిలింగ్ కూడా ఉంటుంది అని అంటాడు. మరో పక్క పోలీస్ స్టేషన్ లో ఉన్న అహూజా తన లాయర్ ని చూసి నేను బతికి ఈ కేసు నుంచి బయట పడగలనా లేదా అని అడుగుతాడు. దానికి ఆ లాయర్ నువ్వు బయటికి వస్తావని నేను గ్యారెంటీ ఇవ్వలేను అని చెప్తాడు. ఆ మాటలు విన్న అహూజా ఏంటి ఇలాంటి లాయర్ ని తీసుకుని వచ్చింది నా భార్య అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మరో పక్క సోను ఆఫీస్ లో హెచ్ఆర్ దగ్గరికి కౌన్సిలింగ్ కి వెళ్తాడు. ఆచల్ ఇప్పటికీ సోనుని ఇష్టపడుతూ ఉంటుంది. ఆచల్ సోనుతో కలిసి ఇంటిమేట్ అవ్వడానికి మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత సోనును చూసి పవర్ తీసుకుంటావా అని ఆచల్ సోనుని అడుగుతుంది. కానీ సోను సైలెంట్ గా ఉంటాడు. మరో పక్క పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ డీజేంద్ర కానిస్టేబుల్ ని చూసి రాజ్ కపూర్ ఫోన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని తనని తిడుతూ ఉంటాడు. అయితే బయట ఉన్న తాంబే మాత్రం బయట నిలబడి అదంతా వింటూ డీజేంద్ర కోపంలో ఉన్నాడు అని వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. కొంచెం సేపటి తర్వాత తాంబే రాజ్ కపూర్ ఫోన్ ని ఓపెన్ చేయించి డీజేంద్ర దగ్గరికి తీసుకుని వస్తాడు. అప్పుడు డీజేంద్ర అహుజా వైఫ్ రాధా ఫోటోని చూస్తూ ఉంటాడు. దాంతో తాంబే డీజేంద్రను చూసి అహుజా వైఫ్ మీకు లైన్ వేస్తుంది, ఒకసారి మీరు కూడా తనకు ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు ఏం బట్టలు వేసుకున్నావు అంటూ తనతో మాటలు కలపండి, తను ఈజీగా మీకు పడిపోతుంది అని అంటాడు. డీజేంద్ర వెంటనే తాంబే మాటలు విని వెంటనే రాధాకి కాల్ చేసి భయపడుతూనే నువ్వు ఇప్పుడు ఏం డ్రెస్ వేసుకున్నావు అని అడుగుతాడు. దానికి రాధా నవ్వుతూ తను ఏం డ్రెస్ వేసుకుందో డీజేంద్రకి చెప్తుంది. అది విని డీజేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత డీజేంద్ర రాధాతో రేపటి నుంచి నువ్వు హాజరు వేయడానికి పోలీస్ స్టేషన్ కి రావాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. దానికి రాధా మిమ్మల్ని కలవడానికైతే రావచ్చు కదా అని అంటుంది. ఇదంతా వింటున్న తాంబే డీజేంద్రని చూసి ఇతను కూడా నాలాగా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ని తయారు చేసుకున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరో పక్క సోను రోసీ ఇచ్చిన అడ్రస్ అదే బార్ కి వస్తాడు. రోసీ ఆ బార్ లో డాన్స్ వేయడం చూసి అలానే చూస్తూ ఉండిపోతాడు సోను. అప్పుడు సోనీకి ఒక్కసారిగా ఏదో అవుతుంది. ఆ తర్వాత సోను తన హ్యాండ్ ను వాష్ చేసుకుంటాడు. సోను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో మనకి అర్థం కాదు. మరో పక్క పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ డీజేంద్ర రాజ్ కపూర్ ఫోన్ కి రాజ్ కపూర్ మర్డర్ అవ్వడానికి 2 రోజుల ముందు తన వైఫ్ తనకి ఒక ఆడియో మెసేజ్ ని పంపించినట్లుగా ఉంటుంది. కానీ దాన్ని ప్లే చేయగా అది అసలు ప్లే అవ్వదు. దాన్ని చూసిన తాంబే ఈ ఫైల్ ని నేను ప్లే అయ్యేలాగా చేసి తీసుకుని వస్తాను, బహుశా ఈ ఆడియోలో మనకు ఏదైనా సాక్ష్యం దొరకవచ్చు అని చెప్తాడు. అలాగే రాజ్ కపూర్ చనిపోవడానికి చివరగా రోజీతో మాట్లాడినట్లు ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ రోజీని కలవడానికి వెళ్తారు. సోను బార్ లో కూర్చుని రోజీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత రోజీ అక్కడికి వచ్చి సోనును చూసి తనతో కలిసి డాన్స్ చేయమని రోజీ చెప్తుంది. సోను కూడా సరే అని చెప్పి రోజీతో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు రోజీ ఎదురుగా డీజేంద్ర మరియు తాంబీ వస్తారు. సోనుని డీజేంద్ర మరియు తాంబీ ఆ బార్ లో చూసి వారు షాక్ అవుతారు. ఇతను ఇక్కడికి కూడా వచ్చాడా అని తననే చూస్తూ ఉంటారు. అక్కడతో 3వ ఎపిసోడ్ అయిపోతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రాజ్ కపూర్ చనిపోవడానికి 9 రోజుల ముందు బార్ లో రాజ్ కపూర్ రోజీతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటాడు. రాజ్ కపూర్ తన ఆస్తులకు సంబంధించిన వీలునామా పేపర్స్ ని రోజీకి చూపించి నేను 14 కోట్ల విలువ గల ఫ్లాట్ ని నీ పేరు మీద రాశాను, నేను చనిపోయిన తర్వాత నీకు ఆ ఫ్లాట్ దక్కుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రోజీ చాలా కంగారు పడుతుంది. ఆ తర్వాత రోజీ వాళ్ళ అమ్మకి కాల్ చేసి అమ్మ త్వరలోనే అన్ని సెటిల్ అవ్వబోతున్నాయి అని చెప్తుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇన్స్పెక్టర్ డీజేంద్ర రోజీని చూసి మీరు రాజ్ కపూర్ కి ఎంత క్లోజ్ గా ఉండేవారు అని అడుగుతాడు. దానికి రోజీ
రాజ్ కపూర్ నన్ను చాలా ఇష్టపడేవాడు, అందువల్లే రాజ్ కపూర్ తన ఫ్లాట్ ని కూడా నా పేరు మీద రాశాడు, మాది ఒక డిఫరెంట్ రిలేషన్షిప్ అని చెప్తుంది. మరోపక్క సోను దగ్గరికి తాంబే వచ్చి ఇంత మంచి ఐటమ్ అమ్మాయిని ఎలా పటాయించావని అడుగుతాడు. ఆ మాటలు విన్న సోను తాంబేని చూసి ఆమె ఐటమ్ కాదు అని తాంబేని బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తాంబే కూడా తనని ఏమీ అనడు. ఆ తర్వాత డీజేంద్ర రోజీని చూసి రాజ్ కపూర్ మీకు అంత క్లోజ్ అయితే మరి రాజ్ కపూర్ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళడానికి మీరెందుకు రాలేదు అని అడుగుతాడు. దానికి రోజీ అతను చనిపోయాడు అని నాకు 5 రోజుల ముందు వరకు తెలియదు అని చెప్తుంది. దానికి డీజేంద్ర రాజ్ కపూర్ ఎప్పుడు చైనీస్ ఫుడ్ ని తెప్పించుకునేవాడు కానీ అతని ఫోన్ నుంచి ఆర్డర్ అయ్యేది కాదు అని అంటాడు. దానికి రోజీ నేను అతన్ని సర్ప్రైజ్ చేయడానికి ఆ చైనీస్ ఫుడ్ ని పంపించేదాన్ని, కానీ ఆ చైనీస్ ఫుడ్ ని రాజు తినేవాడు కాదు, ఎప్పుడు ఆ అపార్ట్మెంట్ వాచ్మెనే తినేవాడు అని చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో బార్ లో సాంగ్ స్టార్ట్ అవుతుంది. దాంతో రోజీ ఆ పాటను విని డాన్స్ చేయడానికి వెళ్లిపోతుంది. డీజేంద్ర క్వశ్చన్స్ అడుగుతూ ఉండగా రోజీ ఆన్సర్ చేయకుండా డాన్స్ చేయడానికి వెళ్లిపోతుంది. అప్పుడు సోను డీజేంద్రని చూసి ఆమెకు నాకు జన్మ జన్మల అనుబంధం ఉంది అని చెప్తాడు. బార్ టైం అయిపోయిన తర్వాత కూడా డీజేంద్ర మరియు తాంబే రోజీని క్వశ్చన్ చేస్తారు కానీ రోజీ ఏమీ ఆన్సర్ చెయ్యదు. ఆ తర్వాత డీజేంద్ర రోజీని చూసి ఈ సోను రాజ్ కపూర్ మర్డర్ కేసులో సస్పెక్ట్, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోతారు. దారిలో వెళ్లేటప్పుడు డీజేంద్రకి రాధా మెసేజ్ చేస్తుంది. డీజేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత తాంబే పోలీస్ స్టేషన్ బయట కూర్చుని తన కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఒక ఎలుక గోడ మీద నుంచి డైరెక్ట్ గా ఎవిడెన్స్ రూమ్ లోకి వెళ్లి ఒక బాక్స్ ని కొరుకుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ పని మనిషి కామిని ఒక కొత్త ఏజెన్సీని ఓపెన్ చేస్తుంది. బ్రింగ్ అరౌండ్ బాయ్ అనే పేరుతో ఏజెన్సీని ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత కామిని సన్ఫ్లవర్ అపార్ట్మెంట్స్ మెంబర్స్ ని కలిసి ఇప్పటి నుంచి ఈ సొసైటీలో అందరికీ కూడా నా దగ్గర నుంచే పని మనుషులు వస్తారు అని చెప్తుంది. అయితే దానికి ఆ సొసైటీ మెంబర్స్ ఒప్పుకోరు. దాంతో కామిని అక్కడ పనిచేసే వాళ్ళందరినీ పిలిచి వీళ్ళందరూ కూడా నా షరతులకి అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు, వెంటనే వీళ్ళకి శాలరీలు పెంచాలి అని అంటుంది. దాంతో సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు శాలరీ పెంచము అంటే మనకు పని మనుషులే దొరకరు అని చేసేదేమీ లేక ఆ కామిని చెప్పినట్లుగానే పని మనుషులకి శాలరీ పెంచడానికి ఒప్పుకుంటారు. మరో పక్క సోను ఒక కాస్మెటిక్ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ షాప్ ఓనర్ ని చూసి నువ్వు ఆ వ్యక్తికి ఫేక్ ఇన్వాయిస్ ఇచ్చావు కదా, దాని వల్లనే అతను సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు అని తిట్టి అతనితో గొడవ పడి అక్కడి నుంచి కొన్ని సామాన్లు తీసుకుని సోను వెళ్లిపోతాడు. మరో పక్క దిలీప్ అయ్యర్ కి తన కూతురు బైసెక్సువల్ అని తెలుస్తుంది కానీ దాన్ని ఒప్పుకోవడానికి తను రెడీగా ఉండడు. బైసెక్సువల్ అంటే ఆమె అబ్బాయిల్ని అమ్మాయిల్ని కూడా ఇద్దరిని సమానంగా ఇష్టపడుతూ ఉంటుంది. ఆ తర్వాత దిలీప్ అయ్యర్ నీ పెళ్లిని తొందరగా చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులకి సోను ఉన్న హాస్పిటల్ ఫుటేజ్ దొరుకుతుంది. ఆ హాస్పిటల్లో పనిచేసే కెమిస్ట్ ని పిలిచి నీతో సోను ఏం మాట్లాడుతున్నాడు అని అడుగుతారు. కానీ ఆ కెమిస్ట్ తాంబేతో జోక్స్ వేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో తాంబే లాచి పెట్టి ఒక చెంపదెబ్బ కొట్టిన తర్వాత మొత్తం సెట్ అయ్యి జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. సోను ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు షాప్ లో బిస్కెట్స్ తీసుకోవడానికి వెళ్తాడు. 3 బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకుని సోను 500 రూపాయల నోట్ ని ఆ కెమిస్ట్ కి ఇస్తాడు. ముందుగా ఆ కెమిస్ట్ 500 రూపాయల నోట్ ని తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోడు. కానీ ఆ 500 రూపాయల నోట్ మీద డిఫరెంట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, దాని ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కెమిస్ట్ ఆ 500 రూపాయల నోట్ ని తీసుకోవడానికి ఇష్టపడతాడు. అయితే అప్పుడు సోను ఆ నోట్ ని ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. దాంతో సోను ఇవ్వరని ఆ కెమిస్ట్ కావాలి అని ఇద్దరు వాళ్ళ వైపుకి ఆ నోట్ ని లాగుతూ ఉంటారు. అప్పుడు మధ్యలో 500 రూపాయల నోట్ చిరిగిపోతుంది. దాంతో సోను ఆ కెమిస్ట్ ని చూసి సరే ఈ నోట్ ని నువ్వే ఉంచుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ డీజేంద్రకి ఏదో చెడు వాసన వస్తుంది కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం అర్థం కాదు. అప్పుడే అక్కడికి కానిస్టేబుల్ వచ్చి మిసెస్ అహుజా ఫుడ్ తీసుకుని వచ్చింది అని చెప్తాడు. ఆ తర్వాత డీజేంద్ర రాధాని కలవడానికి వెళ్తాడు. అప్పుడు తాంబే ఆ కెమిస్ట్ ని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోమని చెప్తాడు. ఆ తర్వాత డీజేంద్ర రాధాతో కలిసి ఫుడ్ ని తింటూ ఉంటాడు. అలాగే అహుజా కూడా రాధా ఫుడ్ ని తీసుకుని వచ్చి ఉంటుంది. అప్పుడు అహుజా పక్కనే ఉండే ఆ ఖైదీ టిఫిన్ ని ఓపెన్ చేసి చూసి నీ భార్య ఇంత గట్టి రోటీని తీసుకుని వచ్చింది అంటే నీ భార్య నిన్ను నిజంగానే ప్రేమించడం లేదేమో అని అంటాడు. మరో పక్క డీజేంద్ర రాధా తెచ్చిన రోటీస్ ని తింటూ ఉంటాడు. ఆ రోటీస్ అన్ని కూడా చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి. అంటే రాధా కావాలనే అహుజా కోసం అలాంటి గట్టి రోటీస్ ని తీసుకుని వచ్చి ఉంటుంది. ఆ తర్వాత తాంబే డీజేంద్ర మరియు రాధా కలిసి తింటూ ఉండగా వీడియోని తీస్తాడు. కొంచెం సేపటి తర్వాత కానిస్టేబుల్ అహుజాకి బెయిల్ పేపర్స్ ని తీసుకుని డీజేంద్ర దగ్గరికి వస్తాడు. డీజేంద్రనే అహుజాకి బెయిల్ అప్లై చేసి ఉంటాడు కానీ రాధా
ఆ బెయిల్ పేపర్స్ మీద కూర పడేసి ఏం ఇబ్బంది లేదు, నిదానంగానే బెయిల్ ఇవ్వు అని చెప్తుంది. మరోపక్క సోను ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆచల్ తన దగ్గరికి వచ్చి చాలా టెన్షన్ గా కనిపిస్తున్నావు, సెలవు తీసుకుని నీ ప్రేమికురాలతో పాటు బయట తిరగడానికి వెళ్ళు అని చెప్తుంది. అప్పుడు సోను రోసీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఆచల్ తన గురించి సోనుకి సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత ఆచల్ లీవ్ కోసం అప్రూవల్ ఇస్తుంది. ఆచల్ పౌడర్ ని తీసుకుని వెనక్కి తిరిగే లోపు సోను అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో తాంబేకి రాజ్ కపూర్ ఫోన్ లో అయ్యర్ వీడియో దొరుకుతుంది. ఆ తర్వాత తాంబే రాజ్ కపూర్ గురించి అడగడం కోసం దిలీప్ అయ్యర్ తో మాట్లాడడానికి వెళ్తాడు. మరోపక్క కామిని రోజీ ఉన్న రాజ్ కపూర్ ఫ్లాట్ కి వస్తుంది. ఆ తర్వాత కామిని రోజీని చూసి నేను రాజ్ కపూర్ ఇంట్లో పనిచేసే పని మనిషిని, నేను ఈ ఇంట్లో పని చేయడానికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు రోసీ నాకు ఏ పని మనిషి అవసరం లేదు అని చెప్తుంది. అదే సమయంలో రోసీ ఫ్లాట్ లో ఆ అయ్యర్ దాక్కుని ఉంటాడు. అప్పుడు రోసీ దిలీప్ అయ్యర్ ని చూసి మీరు అలా ఇక్కడికి రావద్దు అని చెప్తుంది. ఆ తర్వాత దిలీప్ అయ్యర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అంటే మనకు దిలీప్ అయ్యర్ ఒక మంచి మనిషి కాదు అని తెలుస్తుంది. అక్కడతో 4వ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో గతంలో ఆ కొబ్బరి బొండం అమ్మే వ్యక్తి రాజ్ కపూర్ డెడ్ బాడీని పెట్టిన హాస్పిటల్ కి కాంపౌండర్ డ్రెస్ వేసుకుని వస్తాడు. తనకి ఆ హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ హెల్ప్ చేస్తుంది. ఆ కొబ్బరి బొండం అమ్మే వ్యక్తిని హాస్పిటల్లో పనికి రానిస్తుంది. అప్పుడు ఆ కొబ్బరి బొండం అమ్మే వ్యక్తి డైరెక్ట్ గా మార్చురీకి వెళ్లి రాజ్ కపూర్ బాడీ నుంచి కన్ను తీసుకుని వస్తాడు. అతను ఎందుకు అలా చేశాడో మనకు ముందు ముందు తెలుస్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మరో పక్క సోను ఒక బ్రోకర్ తో మాట్లాడతాడు. అప్పుడు ఆ బ్రోకర్ ద్వారా సోనుకి రోజీ రాజ్ కపూర్ ఫ్లాట్ ని, అదే తన ఫ్లాట్ ని అమ్మాలనుకుంటుంది అని తెలుస్తుంది. కానీ ఆ ఫ్లాట్ లో రాజ్ కపూర్ మర్డర్ అయిన కారణంగా ఆ ఫ్లాట్ అమ్ముడు పోదు. ఇదంతా విన్న సోను రోజీ ఎందుకు అమ్మాలనుకుంటుంది అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత సోను డైరెక్ట్ గా రోజీ దగ్గరికి వచ్చి ఫ్లాట్ గురించి అడుగుతాడు. దానికి రోజీ నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను, అందువల్లే నేను నీకు ముందుగా చెప్పలేదు అని అంటుంది. సర్ప్రైజ్ అనే మాట వినగానే సోను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రోజీ సోనుని చూసి ఈ ఫ్లాట్ అమ్ముడు అవ్వడం లేదు అని అంటుంది. దానికి సోను నేనున్నాను కదా, నేను ఈ ఫ్లాట్ ని నీకు అమ్మి పెడతాను అని చెప్తాడు. మరోపక్క డీజేంద్ర రాధాతో డేట్ కి వెళ్ళడానికి షాపింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తాంబేకి రాజ్ కపూర్ కి తన భార్య పంపిన ఆడియో నోట్ రికవర్ అవుతుంది. ఆ ఆడియోలో రాజ్ కపూర్ భార్య రాజ్ కపూర్ ని తన మనీని జ్యువెలరీని ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను అని అంటుంది. అందువల్ల తాంబేకి మరియు డీజేంద్రకి రాజ్ కపూర్ వైఫ్ మీద డౌట్ వస్తుంది. మరోపక్క సోను ఫ్లాట్ దగ్గరికి కామిని వచ్చి సోనును చూసి నీ ఇంట్లో పని చేస్తాను అని అడుగుతుంది. కానీ సోను మాత్రం నా పని నేనే చేసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు కామిని నన్ను రోజీ మేడం మీ ఇంట్లో క్లీన్ చేయమని పంపించింది అని చెప్తుంది. రోజీ పేరు వినగానే సోను కామినిని ఇంట్లోకి పిలిచి పనిలో పెట్టుకుంటాడు. ఆ తర్వాత కామిని సోనును చూసి రోజీ మిమ్మల్ని పొగుడుతూనే ఉంటుంది అని లేనిపోని అబద్ధాలు చెప్తుంది. ఆ మాటలు విన్న సోను చాలా సంతోషిస్తూ ఉంటాడు. మరోపక్క దిలీప్ అయ్యర్ ఇంటికి దిలీప్ అయ్యర్ కూతురు ప్యాడీని చూసుకోవడానికి అబ్బాయి ఫ్యామిలీ వచ్చి ఉంటుంది. ఆ పెళ్లి కొడుకు చాలా మంచివాడిగా అనిపిస్తూ ఉంటాడు. అప్పుడు ప్యాడీ ఆ అబ్బాయిని తిడుతూ నువ్వు పెళ్లెందుకు చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి ఆ అబ్బాయి జాబ్ వచ్చింది, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కూడా అవసరమే కదా, నాకు బైసెక్సువల్ కూడా ఓకే అని చెప్తాడు. ఆ మాటలు విన్న ప్యాడీ ఇతనికి ఎలా తెలిసిపోయింది అని కంగారు పడుతుంది. అప్పుడు ఆ అబ్బాయి నాకు అనుభవం ఉంది, ఒక మనిషిని చూడగానే వాళ్ళు ఎవరో ఎలాంటి వారో చెప్పగలను అని అంటాడు. అందువల్ల ప్యాడీ కూడా ఆ అబ్బాయి సరైన వాడు అని అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో దిలీప్ అయ్యర్ ని కలవడానికి డీజేంద్ర దిలీప్ అయ్యర్ ఇంటికి వస్తాడు. అక్కడే డీజేంద్ర దిలీప్ అయ్యర్ కి తన వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోలో దిలీప్ అయ్యర్ ఏడుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దిలీప్ అయ్యర్ డీజేంద్ర ఫోన్ కి అహుజా వైఫ్ నుంచి ప్రేమ మెసేజ్లు రావడం చూస్తాడు. కానీ తన వీడియో టెన్షన్ లో ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత దిలీప్ అయ్యర్ డీజేంద్రని మనం వెళ్లి బయట మాట్లాడుకుందాం అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళు బయటికి వస్తారు. ఎందుకంటే లోపల ప్యాడీని పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన అబ్బాయి ఫ్యామిలీ ఉంటుంది. మరో పక్క కామిని సోనుతో రోజీ మేడం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పింది, మీ గురించి ప్రతిదీ తెలుసుకోమని చెప్పింది అని అంటుంది. ఆ మాటలు విని సోను ఇల్లు నీదే, ఏది కావాలంటే అది చూడు అని చెప్తాడు. మరో పక్క డీజేంద్ర దిలీప్ అయ్యర్ ని నువ్వు ఈ వీడియోలో ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అలాగే వేర్ ఈజ్ మై గాల్ అని ఎందుకు అన్నావు అని అడుగుతాడు. దానికి దిలీప్ అయ్యర్ మాట మార్చి నా కూతురు బైసెక్సువల్ కదా, అది తెలిసినందుకే నేను ఏడుస్తున్నాను అని చెప్తాడు. కానీ దిలీప్ అయ్యర్ డీజేంద్రకి అంత
అంతకు మించి ఇంకేమీ చెప్పడు. దానికి డీజేంద్ర నిజాన్ని నేనే అందరి ముందు నిరూపిస్తాను అని చెప్తాడు. మరోపక్క సోను ఇంట్లో కామిని పనిచేస్తూ ఉండగా అప్పుడు ఒక ప్యాంట్ దొరుకుతుంది. ఆ ప్యాంట్ నే సోను వేసుకుని ఆ ముసలి వ్యక్తిని ఫస్ట్ సీజన్ లో హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ఉంటాడు. అది నిజానికి రాజ్ కపూర్ ప్యాంట్ అని తెలుస్తుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. రాజ్ కపూర్ ఒక లైట్ ఆరెంజ్ కలర్ లో ఉన్న ప్యాంట్ వేసుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత కామినిని తన గదిలోకి వెళ్దాం రమ్మని పిలుస్తాడు. కామిని కూడా ఒప్పుకుంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సోను రాజ్ కపూర్ ప్యాంట్ ని వేసుకుని మళ్ళీ తప్పు చేశాడు. కామిని ఆ ప్యాంట్ ని సోను ఇంట్లో చూడగానే సోను మీద డౌట్ వచ్చి ఆ ప్యాంట్ ని సాక్ష్యంగా పోలీసులకు చూపిద్దామని ఫోటో తీస్తూ ఉండగా సోను అక్కడే నిలబడి ఉంటాడు. అందువల్ల కామిని సరిగ్గా ఫోటో తీయలేకపోతుంది. మరో పక్క తాంబే రాజ్ కపూర్ వైఫ్ ని కలవడానికి వస్తాడు. ఆ తర్వాత ఆమెకి తను పంపించిన ఆడియోని వినిపిస్తాడు. ఆ ఆడియోలో ఆమె రాజ్ కపూర్ ని నిన్ను చంపేస్తాను అని బెదిరించి ఉంటుంది. దానికి రాజ్ కపూర్ వైఫ్ వారెంట్ తీసుకుని వచ్చి మాట్లాడు అని అంటుంది. దాంతో తాంబే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క సోను ఆఫీస్ కి వెళ్తాడు. అప్పుడు ఆచల్ తన కోసం వెతకడం సోను చూసి ఆమెకి కనిపించకుండా దాక్కుంటాడు. ఆచల్ అక్కడ వెతికి సోను లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత డీజేంద్ర అహుజాకి బెయిల్ ఇచ్చి తనతో తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ రోజే డీజేంద్ర అహుజా వైఫ్ తో డేట్ కి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు అహుజా డీజేంద్రతో నేను నడిచి వెళ్లిపోతానని అంటాడు. కానీ డీజేంద్ర అహుజాని కారులో కూర్చోమని చెప్తాడు. ఇదంతా చూసిన అహుజాకి కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత డీజేంద్ర కొద్ది దూరం వెళ్లి ఒక ప్లేస్ లో కారుని ఆపేస్తాడు. అహుజా ఇదంతా చూసి బహుశా వీళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తున్నారేమో అని భయపడుతూ ఉంటాడు. అహుజాని అలాగే కారులో రాత్రి వరకు కూర్చోబెడతాడు. అప్పుడు అహుజా భయపడి కారు నుంచి దిగి పరిగెత్తుతూ పారిపోతూ ఉంటాడు. అయితే డీజేంద్ర అక్కడికి వచ్చి చూస్తాడు కానీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వడు. అంటే ఇదంతా కూడా డీజేంద్ర ప్లాన్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి అహుజా మీద ఎటువంటి కేసు లేదు కాబట్టి ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. అహుజా తొందరగా తన ఫ్లాట్ దగ్గరికి పరిగెత్తుతూ వస్తాడు. అతన్ని చూసిన రాధాకి ఇతన్ని ఎవరు వదిలిపెట్టారు అనే డౌట్ వస్తుంది. అప్పుడే డీజేంద్ర అక్కడికి వచ్చి అహుజా కాలింగ్ బెల్ ని నొక్కుతాడు. దాంతో అహుజా లోపలికి వెళ్లి దాక్కుంటాడు. రాధా వెళ్లి డోర్ ని ఓపెన్ చేస్తుంది. అహుజా అక్కడ దాక్కున్నాడు అని సైగ చేసి డీజేంద్రకి చెప్తుంది. ఆ తర్వాత రాధా డీజేంద్రలు అహుజాకి ఎదురుగానే టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు డీజేంద్ర రాధాని చూసి ఒకవేళ అహుజా కారులో నుంచి పారిపోకుండా ఉంటే బ్రతికిపోయేవాడు. కానీ ప్రభుత్వం ఇప్పుడు అహుజాని చూడగానే కాల్చి చంపమని ఆర్డర్ ఇచ్చింది. అందువల్ల అతను తప్పించుకోలేడు అని చెప్తాడు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ అహుజా మీద జోక్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఎదురుగా ఉన్న ఫ్లాట్ దగ్గర నుంచి శబ్దం వస్తుంది. ఏంటా అని వెళ్లి చూడగా అక్కడ రాజ్ కపూర్ వైఫ్ రోజీతో ఫ్లాట్ ని ఖాళీ చేయమని గొడవ పడుతూ ఉంటుంది. కానీ రోజీ ఈ ఫ్లాట్ నాది, నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి సోను కూడా వస్తాడు. రాజ్ కపూర్ వైఫ్ సోనుతో కూడా గొడవ పడుతుంది. ఆ తర్వాత రాజ్ కపూర్ వైఫ్ పోలీసుల్ని పిలుస్తాను అని రోసీని బెదిరిస్తుంది. సోను ఇదంతా వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రాజ్ కపూర్ వైఫ్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వీళ్ళిద్దరిని డీజేంద్ర అహుజా ఇంట్లో నుంచి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత సోను ఆ వీడియోని తాంబేకి పంపిస్తాడు. ఆ వీడియోలో రాజ్ కపూర్ వైఫ్ రోసీని నువ్వు డబుల్ క్రాస్ చేస్తున్నావు అని ఉంటుంది. దీనివల్ల రాజ్ కపూర్ వైఫ్ కి రోసీ ముందుగానే తెలుసు అని రుజువు అవుతుంది. ఆ తర్వాత సోను రోసీ అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోవడం చూసిన కామిని వేరే కీతో రోసీ ఫ్లాట్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత కామిని డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న సోఫాని చూస్తుంది. ఆ సోఫా కేవలం రాజ్ కపూర్ ఐతోనే ఓపెన్ అవుతుంది. అందువల్లనే కామిని ఆ బోండాలు అమ్మే వ్యక్తి ఇద్దరూ కలిసి కన్నుని తీసేసి ఉంటారు. ప్రస్తుతం కామిని రాజ్ కపూర్ కంటితో సోఫాని ఓపెన్ చేయడానికి బాగా ట్రై చేస్తుంది. కానీ ఆ సోఫా ఓపెన్ అవ్వదు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక పెద్ద సుత్తిని తీసుకుని రోజీ అక్కడికి వస్తుంది. కామిని రోజీని చూసి చాలా షాక్ అవుతుంది. అక్కడతో 5వ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. రాజ్ కపూర్ మనీ మొత్తాన్ని జ్యువెలరీ మొత్తాన్ని సోఫాలో పెడుతూ ఉంటాడు. ఆ సోఫా కేవలం తన కంటి పాస్వర్డ్ తో మాత్రమే ఓపెన్ అయ్యే విధంగా రాజ్ కపూర్ సెట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కామిని ఇల్లు క్లీన్ చేస్తూ చూస్తూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. రోసీ కామినిని త్వరగా ఆ సోఫాని ఓపెన్ చెయ్యి అని అంటూ ఉంటుంది. దాంతో ఎంత ట్రై చేసినా ఆ సోఫా మాత్రం ఓపెన్ అవ్వదు. అప్పుడు రోసీ కామినిని చూసి చనిపోయిన మనిషి కళ్ళు 6 గంటలు మాత్రమే పని చేస్తాయి, ఆ తర్వాత అవి పని చెయ్యవు అని కామినిని తిడుతుంది. అందుకే రోసీ ఇంతకు ముందు హ్యామర్ ని తీసుకుని ఆ ఇల్లు మొత్తం సోఫా కోసం వెతుకుతుంది. కానీ తనకి సోఫా ఎక్కడా కనిపించి ఉండదు. ఆ తర్వాత రోసీ కామినిని చూసి నువ్వు పాస్వర్డ్ తో కూడా సోఫాని ఓపెన్ చెయ్యవచ్చు, ఒకసారి ట్రై చెయ్యి అని చెప్తుంది.
దాంతో కామిని రాజ్ కపూర్ బర్త్డే డేట్ ని ప్రెస్ చేస్తుంది. అయినా ఆ సోఫా ఓపెన్ అవ్వదు. దాంతో రోసీ కామినీని చూసి ఎక్కువగా తప్పుడు పాస్వర్డ్ లో ట్రై చేసినా ఆ సోఫా ఇంకెప్పటికీ ఓపెన్ అవ్వదు, అప్పుడు నీకు ఏమీ దొరకదు నాకు ఏమీ దొరకదు అని ఇద్దరు ఒక డీల్ చేసుకుంటారు. కామిని రోసీని చూసి ఈ సోఫాలో ఉన్నది 50-50 తీసుకుందాం అని అంటుంది. దానికి రోసీ మాత్రం కాదు నాకు 80 నీకు 20% అని అంటుంది. అలా ఇద్దరి మధ్య ఫైనల్ గా డీల్ కుదురుతుంది. అప్పుడు రోసీ కామినిని సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ఇది ఓపెన్ అవ్వగానే నేనే నీకు చెప్తాను అని అంటుంది. అయితే కామినికి రోసీ మీద అస్సలు నమ్మకం ఉండదు. అందుకే రాజ్ కపూర్ కన్నుని రోసీ చేతికిచ్చి ఆ రాజ్ కపూర్ కన్ను రోసీ దగ్గర ఉండగా ఒక ఫోటో తీసుకుని నువ్వు నా దగ్గర తోక జాడించాలి అని చూస్తే ఈ ఫోటో పోలీసులకు ఇస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత కామిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలాగే రోసీ కామిని దగ్గర నుంచి మరొక కీ తీసుకుంటుంది. ఆ తర్వాత రోసీ కామిని వెళ్లిపోగానే డైరెక్ట్ గా ఆ సోఫా దగ్గరికి వెళ్లి ఆ సోఫాని ఓపెన్ చేస్తుంది. అంటే రోసీకి పాస్వర్డ్ ఇంతకు ముందే తెలుసు కానీ ఆ సోఫా ఎక్కడ ఉందో మాత్రం తనకి కనిపించి ఉండదు. మరో పక్క కామిని ఇంటికి వెళ్తూ ఉంటుంది. తన దగ్గరే రాజ్ కపూర్ కన్ను కూడా ఉంటుంది. అప్పుడే అక్కడికి తాంబే వచ్చి కామినీని తన వెహికల్ లో తీసుకుని వెళుతూ ఉంటాడు. తాంబే కామిని మాటల ద్వారా మనకు రాజ్ కపూర్ ఫ్లాట్ సెకండ్ కీని తాంబేనే కామినీకి ఇచ్చాడు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆధారాలు తీసుకుని రావడానికి మరొక కీని కామినీకి ఇచ్చి ఉంటాడు. అలాగే తాంబేనే కామినీని సోను ఇంట్లో పని చేయమని చెప్పి ఉంటాడు. ఎందుకంటే కామినీని సోనుని అబ్జర్వ్ చేయడానికే అలా పెట్టి ఉంటాడు. ఆ తర్వాత కామిని తాంబేని చూసి నేను రోసీ ఇంట్లోకి వెళ్ళగానే తను నన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆ కీని కూడా తీసుకుని నన్ను వెళ్ళగొట్టింది. సోనునే రాజ్ కపూర్ ని ఖచ్చితంగా చంపి ఉంటాడు. సోను దగ్గరే రాజ్ కపూర్ ప్యాంట్ కూడా ఉంది అని చెప్పి తాంబేకి ఆ ఫోటోని చూపిస్తుంది. కానీ ఆ ఫోటో బ్లర్ గా ఉంటుంది. అంటే ఆ ఫోటో వల్ల ఏమీ అర్థం కాదు. మరో పక్క రాధా అహుజాని బెడ్రూమ్ లోకి రానివ్వకుండా చేసి బయటికి పంపిస్తుంది. మీరు ఒక్కరే పడుకోండి అని చెప్పి రాధా డీజేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. డీజేంద్ర రాధాతో మాట్లాడడం అయ్యాక డీజేంద్రకి మళ్ళీ బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ వచ్చిన కోపంలో అది ఏమిటో తెలుసుకోవడానికి వెళ్తాడు. మరో పక్క సోను దగ్గరికి రోసీ వస్తుంది. రోసీ చేతిలో నుంచి వైన్ కొంచెం బెడ్ మీద పడిపోతుంది. ఎర్రగా అయ్యే కొంచెం మార్క్స్ లాగా పడతాయి. అదే సమయంలో తాంబే తన వెహికల్ లో కామినిని ఇంటి దగ్గర వదిలిపెడతాడు. అప్పుడు కామిని తాంబేని చూసి సోను దగ్గర చాలా కెమికల్స్ ఉన్నాయి, వాటితో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు అని చెప్తుంది. దానికి తాంబే ఒకవేళ సోను దగ్గర ఏదైనా కన్ను చూస్తే నాకు ఫోటో తీసి పంపు, ఎందుకంటే అతను రాజ్ కపూర్ కన్నుని తీసుకుని పారిపోయాడు అని చెప్తాడు. తాంబే మాటలు వినగానే కామిని కంగారు పడుతుంది. వెంటనే కామిని తన దగ్గర ఉన్న రాజ్ కపూర్ కన్నుని తాంబేకి కనపడకుండా దాచుకుని వెంటనే తాంబేని చూసి నాకేమైనా తెలిస్తే నీకు చెప్తాను అని చెప్పి వెంటనే కామిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరో పక్క సోను ఆ బెడ్ మీద పడిన వైన్ మార్క్స్ ని ఒక కెమికల్ ని యూస్ చేసి పోగొడుతూ ఉంటాడు. ఆ కెమికల్ గురించి రోసీకి కూడా కొంచెం తెలిసి ఉంటుంది. దానివల్ల సోను చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆ తర్వాత సోను రోసీని కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా రోసీ మాత్రం ఇదంతా పెళ్ళైన తర్వాతే అని చెప్తుంది. ఈ రోసీ అచ్చం నాలాగే ఆలోచిస్తుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత సోను రోసీ ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. మరో పక్క పోలీస్ స్టేషన్ లో డీజేంద్రకి బ్యాడ్ స్మెల్ కి రీజన్ ఏమిటో తెలుస్తుంది. అదే ఇంతకు ముందు ఎవిడెన్స్ రూమ్ లోకి దూకిన ఆ ఎలుక చనిపోయి ఉంటుంది. డీజేంద్రకి ఆ ఎలుక బాడీతో పాటు ఒక డబ్బాలో అది కొరికిన ఒక కరెన్సీ నోట్ కూడా దొరుకుతుంది. అక్కడ ఎలుక చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత డీజేంద్ర రాజ్ కపూర్ పాయిజన్ వల్ల చనిపోయాడు, ఈ నోట్ లో పాయిజన్ ఉందేమో, అందుకే ఆ ఎలుక నోట్ ని కొరికి చనిపోయిందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడతో 6వ ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. రాజ్ కపూర్ చనిపోయే 20 రోజులకి ముందు సీన్ ని చూపించడం జరుగుతుంది. రాజ్ కపూర్ తో పాటు దిలీప్ అయ్యర్ కూడా బారికి వచ్చి ఉంటాడు. దిలీప్ అయ్యర్ చాలా సిగ్గుపడుతూ ఉంటాడు కానీ రాజ్ కపూర్ సిగ్గుపడకు అని చెప్తాడు. దిలీప్ అయ్యర్ కి ఆ బార్ లో ఒక అమ్మాయి బాగా నచ్చుతుంది. ఆమెనే దిలీప్ అయ్యర్ చూస్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రోసీతో నిన్న రాత్రి పార్టీ చేసుకున్న తర్వాత సోను ఉదయాన్నే లేస్తాడు. అప్పుడు సోనుకి రోసీ ఇచ్చిన ఒక టెడీ బేర్ కనబడుతుంది. ఆ టెడీ బేర్ ని నిన్న రోసీ సోనీకి ఇచ్చి వెళ్లి ఉంటుంది. ఇది నన్ను ప్రతిసారి నీకు గుర్తు చేస్తూ ఉంటుంది అని చెప్పి ఇచ్చి ఉంటుంది. కానీ ఆ టెడీ బేర్ మీద ఉన్న హార్ట్ సింబల్ లో రాజ్ అని రాసి ఉంటుంది. మరో పక్క డీజేంద్ర ఆ ఎలుక కొరికిన నోట్ ని టెస్ట్ చేపిస్తూ ఉంటాడు. అదే సమయంలో తాంబే కెమిస్ట్ దగ్గరికి వెళ్లి ఆ కెమిస్ట్ కి సోను డిఫరెంట్ సీరియల్ నెంబర్ ఉన్న 500 రూపాయల నోట్ ని ఇచ్చాడు కదా, ఆ 500 రూపాయల నోట్ ని తీసుకుని వెళ్తాడు. మరో పక్క సోను ఒక ట్రావెలింగ్
ఏజెంట్ తో మాట్లాడుతూ ఉంటాడు. నేను నా గర్ల్ ఫ్రెండ్ కలిసి తిరగడానికి వెళ్దాం అనుకుంటున్నాం, ఒక బెస్ట్ ట్రావెలింగ్ ప్లేస్ ని బుక్ చేయమని సోను ఆ ఏజెంట్ కి చెప్తాడు. అలా సోను ఆ ఏజెంట్ ని చాలా విసిగిస్తూ ఉంటాడు. దాంతో సోను క్వశ్చన్స్ ని తట్టుకోలేక ఆ ఏజెంట్ విసిగిపోయి వెంటనే కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత సోను ఇంటికి కామిని పని చేయడానికి వస్తుంది. కామిని తనతో పాటు ఆ కన్నుని తీసుకుని వస్తుంది. ఆ రాజ్ కపూర్ కన్నుని సోను ఫ్రిడ్జ్ లో పెట్టి సోనుని ఈ మర్డర్ కేసులో ఇరికించాలి అని కామిని ప్లాన్ చేసి ఉంటుంది. కానీ సోను అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అందువల్ల కామిని ఆ కన్నుని ఫ్రిడ్జ్ లో పెట్టలేకపోతుంది. ఆ తర్వాత విషం ఆ కరెన్సీ నోట్ల మీద ఉంది అని రిపోర్ట్ వస్తుంది. అప్పుడు డీజేంద్ర ఆ హత్య చేసిన వ్యక్తికి రాజ్ కపూర్ చేతులను నాలుగుకి టచ్ చేస్తూ కరెన్సీ నోట్లని లెక్క పెడతాడు అని తెలిసి ఉంటుంది. అందువల్లే ఆ హత్య చేసిన వ్యక్తి ఆ కరెన్సీ నోట్లలో విషాన్ని కలిపి ఉంటాడు. ఎవరో చాలా డేంజరస్ అయిన అంతకుడు అయి ఉంటాడు అని అంటాడు. అప్పుడే తాంబే సోను లేదా రోజీయే ఎవరో ఒకరు హత్య చేసి ఉంటారు అని చెప్తాడు. అప్పుడు డీజేంద్ర తన మనసులో ఆ కన్నుని ఎందుకు దొంగతనం చేసి ఉంటారు అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత డీజేంద్ర వీడియోలో నైనా మరియు రోసీలకి మధ్య ఇంతకు ముందే పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది, దాని గురించి తెలుసుకో అని తాంబేకి చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో తాంబేకి సోను దగ్గర ఉన్న ఆ 500 రూపాయల నోటు మీద కూడా విషం ఉంది అని ఆ టెస్ట్ చేసిన వ్యక్తి కాల్ చేసి చెప్తాడు. మరోపక్క సోను ఇంట్లో కామిని సరైన టైం చూసుకుని కన్నుని ఫ్రిడ్జ్ లో పెడుతుంది. వెంటనే ఫోటో తీసుకోబోతూ ఉండగా సోను కామినిని చూస్తాడు. అప్పుడు భయపడిపోయిన కామిని నేను సెల్ఫీ తీసుకుంటున్నాను అని చెప్తుంది. మరోపక్క రోసీ ఫ్లాట్ కి రాజ్ కపూర్ వైఫ్ నైనా పర్మిషన్ తో వస్తుంది. ఆ తర్వాత నైనా సోఫాని ఓపెన్ చేసి మనీని బంగారాన్ని చూస్తుంది. కానీ ఆ సోఫాలో ఏమీ ఉండవు, అంతా ఖాళీగా ఉంటుంది. అప్పుడు రోసీ నాకు ఇప్పుడే ఇక్కడ సోఫా ఉందని తెలిసింది అని చెప్తుంది. మరోపక్క సోను ఇంటికి తాంబే మరియు డీజేంద్ర వస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సోనుని చూసి ఈ నోటు నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతారు. అప్పుడు సోను నాకు ఒక తాడు మీద ఈ ప్యాంట్ దొరికింది, అందులో ఈ నోటు ఉండింది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా సోనుని చూసి ఈ ప్యాంట్ రాజ్ కపూర్ది, మాకు ఆ రాజ్ కపూర్ ప్యాంట్ కావాలి అని చెప్తారు. అప్పుడు సోను డైరెక్ట్ గా వాళ్ళని ఒక టైలర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ పోలీసులకి సోను ఆ ప్యాంట్ ని వాష్ చేయించి తన సైజ్ కి ఫిట్టింగ్ చేయించాడు అని తెలుస్తుంది. దాంతో తాంబే సోనుని చూసి ఈ నోట్ మీద విషం ఉంది, దాని కారణంగానే రాజ్ కపూర్ చనిపోయాడు, ఈ ప్యాంట్ మాకు చాలా అవసరం, కానీ నువ్వే ఆ సాక్ష్యం లేకుండా నాశనం చేసావని సోనుని బాగా తిడతారు. అప్పుడే ఆ టైలర్ సోనుకి తన యూనిఫామ్ ని ఇస్తాడు. అక్కడే ఉన్న తాంబే ఆ యూనిఫామ్ ని చూసి ఇది నా యూనిఫామ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. దానికి సోను మీరే కదా కొన్ని రోజుల ముందు ఏదో ఒకటి వేసుకుని వెళ్ళమని చెప్పారు, నేను ఈ యూనిఫామ్ ని వేసుకున్నాను అని చెప్తాడు. దాంతో తాంబే సోనుని బాగా తిట్టి ఇతను పెద్ద ఈడియట్ అని చెప్పి పంపించేస్తాడు. ఆ తర్వాత సోను ఆఫీస్ కి వెళుతూ ఉండగా సోనుకి ఆ ట్రావెల్ ఏజెంట్ కాల్ చేసి మీ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మీరు మాల్దీవ్స్ కి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత సోను ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న హెచ్ఆర్ ఆచల్ సోను ఫోన్ లో రోసీ మరియు సోనుల పెళ్లి ఫోటోని చూస్తుంది. సోను వేరే వాళ్ళ ఫేస్ లో రోసీది తనది ఫేస్ పెట్టి ఎడిట్ చేసి ఆ ఫోటోని ఫోన్ కి వాల్ పేపర్ గా పెట్టి ఉంటాడు. ఆ ఫోటోని చూసిన ఆచల్ చాలా కోపంతో వెళ్లిపోతుంది. నన్ను మోసం చేశాడు అని తిట్టుకుంటూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత తాంబే రోసీ ఉండే బార్కి వస్తాడు. తాంబే అక్కడ ఉన్న ఒక బార్ డాన్సర్ ని కలిసి మిగతా అమ్మాయిలందరూ చెప్తున్నారు ఆ అయ్యర్ ప్రతిసారి నీ నెంబర్ నే అడిగేవాడు అని తెలిసింది అని అంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి పూర్తి స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. రాజ్ కపూర్ దిలీప్ అయ్యర్ ఆ బార్ లో కూర్చుని ఉన్నప్పుడు ఆ దిలీప్ అయ్యర్ కి ఒక అమ్మాయి, అదే ఇప్పుడు తాంబే ఎంక్వైరీ చేస్తున్న అమ్మాయి నచ్చుతుంది. ఆ తర్వాత దిలీప్ అయ్యర్ ఆ అమ్మాయితో డాన్స్ చేస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. తాంబే వెంటనే దిలీప్ అయ్యర్ దగ్గరికి వచ్చి ముందుగా తాంబే దిలీప్ కి ముందు బాగా తాగించి ఆ తర్వాత దిలీప్ అయ్యర్ ని చూసి నువ్వు ఆ బార్ డాన్సర్ మికేలా అమ్మాయి వైపు ఎందుకు పడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు దిలీప్ అయ్యర్ నేను ఆ అమ్మాయిని ప్రేమించాను కానీ నన్ను వదిలేసి తను వెళ్లిపోయింది. అప్పుడే నేను ఏడుస్తూ ఉండగా రాజ్ కపూర్ మరియు రోసీ కలిసి వీడియోని తీశారు. ఇదే విషయాన్ని డీజేంద్ర కూడా నన్ను అడిగారు. కానీ రోసీ రాజ్ కపూర్ చనిపోయే 2 రోజుల ముందు నన్ను బారుకి రమ్మని పిలిచింది. నేను నీకు మికేలా నెంబర్ ఇస్తాను, నువ్వు ఈ నామినేషన్ పేపర్ మీద సైన్ చేసి రాజ్ కపూర్ ఫ్లాట్ లో ఉండడానికి ప్రాబ్లం లేకుండా చెయ్యి అని చెప్పింది.
దానికి నేను ఒప్పుకున్నాను అని చెప్తాడు. ఇదంతా విని తాంబే ఆలోచనలో పడతాడు. మరో పక్క రాధా డీజేంద్రాన్ని కలవడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు అహుజా రాధాని బాత్రూమ్ లో పెట్టి బాత్రూమ్ డోర్ ని లాక్ చేసి తన కొడుకుతో కలిసి బయటికి వెళ్తాడు. దాంతో రాధా అతని వల్ల చాలా ఇరిటేట్ అవుతుంది. మరో పక్క సోను ఇంకో బ్రోకర్ ని కలిసి రాజ్ కపూర్ ఫ్లాట్ ని నేను అమ్మాలనుకుంటున్నాను, కనీసం 10% తక్కువకైనా అమ్మి పెట్టు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రోకర్ ఆ ఫ్లాట్ ని కొనే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు బాబల్ బాయ్. అతను 70% మనీని క్యాష్ రూపంలో ఇస్తాడు, మిగతా పర్సెంట్ మనీని అకౌంట్ లో వేస్తాడు అని చెప్తాడు. అదంతా విన్న సోను బ్లాక్ మనీని తీసుకోవడానికి ముందుగా ఒప్పుకోడు, కానీ రోసీ కోసం ఒప్పుకుంటాడు. ఆ తర్వాత బ్రోకర్ రేపు వచ్చి టోకెన్ మనీని తీసుకో అని చెప్తాడు. మరో పక్క రాజ్ కపూర్ వైఫ్ నైనాని పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తాడు. అప్పుడు డీజేంద్ర నైనాని చూసి మీరు వీడియోలో రోసీ డబల్ గేమ్ ఆడుతుంది అని చెప్పారు, అంటే మీకు రోజీ ఇంతకు ముందే తెలుసా, నిజం చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు నైనా రాజ్ కపూర్ కి రోసీకి ఎఫ్ఐఆర్ ఉంది, అదే కాకుండా రాజ్ నాకు డివోర్స్ కూడా ఇవ్వడం లేదు. నేను రోసీతో మాట్లాడి డివోర్స్ కోసం మీ ఇద్దరికి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని ప్రూఫ్ ఇవ్వండి అని రోసీని అడిగాను. దానికోసం రోసీ నా నుంచి మనీ తీసుకుంది అని చెప్తుంది. అదంతా విన్న డీజేంద్ర మరియు తాంబే రాజ్ కపూర్ వైఫ్ ని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తారు. మరో పక్క సోను రోసీ ఇచ్చిన టెడీ బేర్ ని తీసుకుని టైలర్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత టైలర్ ని చూసి ఈ టెడీ బేర్ మీద ఉన్న రాజ్ అనే పేరుని తీసేసి సోను అనే పేరుని రాయి అని చెప్తాడు. మరో పక్క డీజేంద్ర ఎవిడెన్స్లలో దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. అప్పుడు డీజేంద్రకి ఒక పేపర్ మీద సారీ ఆప్కి అని రాసి ఉండడాన్ని చూస్తాడు. మరో పక్క అహూజా ఇంటికి వచ్చి బాత్రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు, కానీ అక్కడ రాధా ఉండదు. ఆ తర్వాత అహూజా అయినా తనెక్కడికి వెళ్లి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క ఆ టైలర్ ఆ టెడీ బేర్ ని ఓపెన్ చేసి చూడగా అందులో చాలా మనీ జ్యువెలరీ ఉంటాయి. వాటిని చూడగానే ఆ టైలర్ షాక్ అవుతాడు. అప్పుడే మనకు రోసీ ఆ టెడీ బేర్ ని సోనుకి ఎందుకు ఇచ్చింది అంటే ఆ టెడీ బేర్ సోను దగ్గర ఉంటే సేఫ్ గా ఉంటుంది అని తనకి ఇచ్చి ఉంటుంది. అంటే రోసీ ఆ సోఫాలో ఉన్న మనీని అలాగే ఆ జ్యువెలరీ మొత్తాన్ని సోఫా నుంచి తీసి దాన్ని టెడీ బేర్ లో పెట్టి సోనుకి ఇచ్చి ఉంటుంది. ఆ టెడీ బేర్ లో ఉన్న జ్యువెలరీ మొత్తం నిజానికి రాజ్ కపూర్ వైఫ్ ది. అక్కడతో 7వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 8వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో టైలర్ ఆ టెడీ బేర్ ని తీసుకుని డైరెక్ట్ గా డీజేంద్ర మరియు తాంబేల దగ్గరికి అంటే పోలీస్ స్టేషన్ కి వస్తాడు. ఆ మనీని జ్యువెలరీని పోలీసులు జప్తు చేస్తారు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ టైలర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికంటే ముందే కొంత మనీని జ్యువెలరీని తీసుకుని ఉంటాడు. మరో పక్క సోను బ్రోకర్ దగ్గరికి వచ్చి రోసీ ఫ్లాట్ డాక్యుమెంట్స్ ని చూపిస్తాడు, అలాగే టోకెన్ మనీ కూడా తీసుకుంటాడు. అప్పుడు బ్రోకర్ మీరు తర్వాత ఫ్లాట్ ని అమ్మం అని మాత్రం అనకండి, లేదంటే బాబల్ బాయ్ కి చాలా కోపం వస్తుంది, నిన్ను చంపను కూడా చంపవచ్చు, ఆలోచించు అని చెప్తాడు. మరో పక్క డీజేంద్ర తాంబే ఆ టెడీ బేర్ లో దొరికిన కరెన్సీ మొత్తాన్ని చెక్ చేస్తూ ఉంటారు. సగం నోట్ల మీద గ్లిటర్ అంటి ఉండడం కనిపిస్తుంది. అప్పుడే డీజేంద్రకి ఆ గ్లిటర్ ని నేను రోసీ బోర్ లో చూశాను అని గుర్తుకు వస్తుంది. అలాగే డీజేంద్రకి కొన్ని సీరియల్ నెంబర్స్ లో ఉన్న కరెన్సీ నోట్లు కూడా దొరుకుతాయి. అప్పుడు డీజేంద్ర ఆ కరెన్సీని విచారణ కోసం పంపిస్తాడు. అదే సమయంలో రాధా పోలీస్ స్టేషన్ కి వస్తుంది. మరో పక్క అహుజా తన భార్య ఇంట్లో లేదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అహుజా బాత్రూమ్ లో ఉన్న వెంటిలేషన్ ని చూస్తాడు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో రాధా బాత్రూమ్ వెంటిలేషన్ లో నుంచి రాజ్ కపూర్ ఫ్లాట్ లోకి దూరుతుంది. అక్కడ సోను రోసీ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటల్ని రాధా వింటుంది. సోను రోసీని చూసి ఫ్లాట్ అమ్ముడు పోతుంది అని చెప్తాడు. సోను అక్కడి నుంచి డైరెక్ట్ గా రోసీతో మాల్దీవ్స్ కి వెళ్ళాలి అనుకుంటాడు, కానీ రోసీ మాత్రం నా బ్లాక్ మనీని వైట్ చేయడానికి మనిషి కూడా లేడు అని సోనుకి చెప్తుంది. ఇదంతా రాధా విని వెంటనే డీజేంద్రకి చెప్తుంది. అప్పుడు డీజేంద్ర రాజ్ కపూర్ తో రోసీ బ్లాక్ మనీని వైట్ గా మార్పిస్తుంది అని ఆలోచిస్తాడు. మరో పక్క సోను ఆచల్ దగ్గర కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆచల్ సోనుకి ఒక వెడ్డింగ్ గిఫ్ట్ ని ఇస్తుంది. ఎందుకంటే ఆచల్ కి సోను ఫోన్ లో సోనుకి మరియు రోసీకి పెళ్ళైనట్లుగా సోను పెట్టుకుని ఉన్న వాల్ పేపర్ ని చూసి వాళ్ళకి పెళ్ళయింది అని భావించి వెంటనే సోనుకి ఒక వెడ్డింగ్ గిఫ్ట్ ని ఇస్తుంది. మరో పక్క డీజేంద్ర తాంబే పోలీస్ స్టేషన్ లో వడావ్ పావ్ తింటూ కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరికి సోను రోసీల మీదే డౌట్ ఉంటుంది. వాళ్ళిద్దరే మర్డర్ చేసి ఉంటారు అనుకుంటారు. ఆ తర్వాత తాంబే మరియు డీజేంద్ర రాజ్ కపూర్ ఎప్పుడు అంతగా బయటికి రానే రాడు, మరి బ్లాక్ మనీని వైట్ గా చేయడానికి ఎలా అతని దగ్గరికి మనీ వస్తూ ఉండేది అని ఆలోచిస్తారు. అప్పుడు డీజేంద్ర బాగా ఆలోచించి ఆ చైనీస్ ఫుడ్ ని తీసుకుని వచ్చే వ్యక్తి ద్వారా వస్తుండేవి అని అంటాడు. కానీ తాంబే మాత్రం
డీజేంద్ర మాటలు అస్సలు నమ్మడు. తను కేవలం సోనూని అనుమానిస్తూ ఉంటాడు. మరోపక్క ఆఫీస్ లో సోనూకి ఆ సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిన ఆ వ్యక్తికి మధ్య గొడవ జరుగుతుంది. సోనూని ఆ వ్యక్తి చీట్ చేసినందుకు ప్రతీకారంగా సోను ఆ సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిన వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తో ఉండగా ఆ ఫోటోని తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిన వ్యక్తికి పెళ్లి జరగబోతూ ఉంటుంది. అప్పుడు ఆ పెళ్లి కూతురికి ఆ సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోని పంపిస్తాడు. అలా ఆ పెళ్లి చెడిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న సోను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరో పక్క రాధా తన ఫ్లాట్ కి వస్తుంది. అహుజా రాధాని క్వశ్చన్ చేస్తాడు కానీ రాధా వాటికి ఆన్సర్ ఇవ్వదు. అప్పుడు అహుజా నేను ఆల్రెడీ ఒక మర్డర్ అటెంప్ట్ చేశానని ఎప్పటికీ మర్చిపోవద్దు అని చెప్తాడు. అది విని అహుజా వైఫ్ రాధా భయపడుతుంది. మరో పక్క సోను రోసీని కలిసి నేను ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అయ్యాను అని అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత సోను రోసీకి కొత్త లిప్స్టిక్ ఇచ్చి ట్రై చేయమని చెప్తాడు. రోసీకి ఆ లిప్స్టిక్ బాగా నచ్చుతుంది. ఆ తర్వాత డీజేంద్ర మరియు తాంబే బార్కి వెళ్లి రిజిస్టర్ లో రోసీ రైటింగ్ ని చెక్ చేస్తారు. అప్పుడు సారీ ఆప్కి అని పేపర్ మీద రాసింది రోసీనే అని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు తాంబే రోసీనే ఆ ఎన్వలప్ కవర్ ని పంపించి ఉంటుంది. ఆమె రాజ్ కపూర్ ని చంపింది అని అంటాడు. ఆ మాటలు విన్న డీజేంద్ర మాత్రం లేదు, రోసీ పంపించిన కరెన్సీ మీద గ్లిటర్ ఉంది, కానీ ఏ నోట్లలో అయితే విషం ఉందో అవన్నీ కూడా ఒక సీరియల్ నెంబర్ లో ఉన్నాయి. ఈ మర్డర్ వెనకాల మరెవరో ఉన్నారు, వాళ్ళని కనిపెట్టాలి అంటాడు. మరో పక్క సోను తన కోసం ఒక సొరకాయ జ్యూస్ ని చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రోసీ టోకెన్ అమౌంట్ ని లెక్క పెడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన సోను రోసీని చూసి ఫింగర్ ని మాత్రం నోట్లో పెట్టి ఆ నోట్లని లెక్క పెట్టవద్దు, ఎందుకంటే వాటి మీద కూడా విషం ఉండవచ్చు, ఇలానే రాజ్ కపూర్ కూడా ఇలా చేసే చనిపోయాడు అని చెప్తాడు. సోను మాటలు విన్న రోసీ షాక్ అవుతుంది. అప్పుడే తనకి కొంచెం కొంచెం అర్థం అవడం మొదలవుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. రాజ్ కపూర్ వైఫ్ నైనా రోసీకి ఫ్లాట్ ఇవ్వడానికి బదులుగా 5 లక్షలు మనీ ఇస్తాను అని చెప్పి ఉంటుంది. కానీ రోసీ 50 లక్షలు అడిగి ఉంటుంది. ఫ్లాట్ వస్తుంది అనే ఆశతో నైనా రోసీకి ఆ మనీ ఇస్తాను అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రోసీకి నైనా అడ్వాన్స్ గా 5 లక్షలు ఇస్తుంది. ఆ తర్వాత నైనా రోసీని చూసి ఈ డబ్బుని ఇక్కడే లెక్కబెట్టు అని చెప్తుంది. కానీ రోసీ మాత్రం లేదు, నేను ఈ మనీని ఇంట్లో ఆరాంగా లెక్క పెడతాను అని చెప్తుంది. అది విని రాజ్ కపూర్ నైనా కొంచెం టెన్షన్ పడుతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రోసీ ఆ మనీతో కూర్చొని రాజ్ కపూర్ ని గుర్తు చేసుకుంటూ నైనా ఇచ్చిన మనీ ఎన్వలప్ కవర్ మీద సారీ ఆప్కి అని రాసి రాజ్ కపూర్ మరియు తను తీసుకున్న ఫోటోని కాల్ చేస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. గతంలో రోసీ చైనీస్ ఫుడ్ ని రాజ్ కపూర్ కి పంపిస్తూ ఉంటుంది. ఆ ఫుడ్ బాక్స్ లోనే బ్లాక్ మనీ ఉంటుంది. దాన్ని రాజ్ కపూర్ వైట్ మనీగా మారుస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోసీ రాజ్ కపూర్ కి నైనా ఇచ్చిన ఆ ఎన్వలప్ లో ఉన్న మనీని కూడా చైనీస్ ఫుడ్ బాక్స్ లో పెట్టి పంపిస్తుంది. ఆ మనీని రోసీ వైట్ గా చేయడానికి పంపించింది అనుకుని రాజ్ కపూర్ ఆ మనీని కూడా లెక్క పెడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రాజ్ కపూర్ కి కొబ్బరి బండం అమ్మే వ్యక్తి కాల్ చేసి సార్ మీరు మొత్తం 750 రూపాయలు ఇవ్వాలి అని అంటాడు. దాంతో రాజ్ కపూర్ అతన్ని తిట్టి వెంటనే కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రాజ్ కపూర్ ఆ కొబ్బరి బండం అమ్మే వ్యక్తి హ్యాపీగా ఉండాలి అని 750 రూపాయలకి బదులు 1000 రూపాయలని లెక్కబెట్టి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి అతనికి ఇస్తాడు. ఆ తర్వాత రాజ్ కపూర్ ఆ ఎన్వలప్ లో ఉన్న మనీ మొత్తాన్ని కూడా తన చేతిని నోట్లో పెట్టుకుంటూ ఆ మనీని లెక్క పెడుతూ ఉంటాడు. అప్పుడు తనకి డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది కానీ అతను అంతగా పట్టించుకోడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత డీజేంద్ర రోసీ మనీ క్లియర్ గానే ఉన్నాయి, కానీ ఆ ఎన్వలప్ లోని మనీని ఎవరు ఇచ్చి ఉంటారో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు డీజేంద్రకి నైనా చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. నేను రోసీకి మనీ ఇచ్చాను అని చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. సరిగ్గా అదే సమయంలో రోసీ కూడా ఆలోచించి వెంటనే రాజ్ కపూర్ వైఫ్ కి కాల్ చేసి నువ్వే కదా ఆ కరెన్సీ నోట్లలో విషం కలిపింది అని అడుగుతుంది. దానికి రాజ్ కపూర్ వైఫ్ అవును నేనే కలిపింది అని చెప్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. రాజ్ కపూర్ తమ్ముడు ఫోన్ లో రాజ్ కపూర్ తో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు రాజ్ కపూర్ తన భార్యతో నేను ఆ ఫ్లాట్ ని ఆ బార్ డాన్సర్ కి ఇవ్వబోతున్నాను అని చెప్తాడు. అందువల్ల రోసీని మన దారి నుంచి తప్పించాలి అని రాజ్ కపూర్ భార్య బాగా ఆలోచించి నైనా మనీ మొత్తంలో ఎలుకల్ని చంపే మందుని స్ప్రెడ్ చేస్తుంది. రోసీ ఆ మనీని ఎంగిలితో టచ్ చేసి లెక్క పెడితే ఏ బాధ లేకుండా మన పని బాగా ఈజీగా అయిపోతుంది అని డిసైడ్ అవుతుంది. కానీ రోసీ ఏమీ తెలియకుండా పొరపాటున ఆ మనీని రాజ్ కపూర్ కి పంపిస్తుంది. ఆ మనీ వల్లనే రాజ్ కపూర్ చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత జరిగింది మొత్తం రోసీ తెలుసుకుని నేను పోలీసులకి అంతా చెప్తాను అని అంటుంది. దానికి రాజ్ కపూర్ వైఫ్ నైనా అవునా అయితే వెళ్ళి చెప్పు, నువ్వు రాజ్ కపూర్ తో బ్లాక్ మనీని వైట్ గా చేపిస్తావు
చేస్తావు అని, నేను కూడా పోలీసులకి చెప్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న రోసీ సైలెంట్ అవుతుంది. మరో పక్క రోసీ సోనుని పోలీసులు విచారించడానికి వస్తూ ఉంటారు. మరో పక్క అహుజా తన భార్య వల్ల విసిగిపోయి తన భార్యని చంపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పోలీసులు సన్ఫ్లవర్ సొసైటీ దగ్గరికి రాగానే వాళ్ళ వెహికల్ మీద ఒక బాడీ పడుతుంది. ఏంటి అహుజా తన భార్యని కిందకి తోసేశాడు అని అనుకుంటున్నారు కదా, కానీ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడ రోసీ కింద పడిపోయి ఉంటుంది. అలా రోసీ చనిపోయే ముందు ఫోన్ అని చెప్పి ఆ తర్వాత రోసీ చనిపోతుంది. ఆ తర్వాత తాంబే డీజేంద్రాలు రోసీ ఫ్లాట్ లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి రోసీ ఫోన్ దొరుకుతుంది. అందులో రాజ్ కపూర్ వైఫ్ నైనా కాల్ రికార్డింగ్ ఉంటుంది. ఆ రికార్డింగ్ లో కరెన్సీలో విషం కలిపిన విషయాన్ని ఒప్పుకుని ఉంటుంది నైనా. ఆ తర్వాత బాత్రూమ్ నుంచి సోను బయటకు వచ్చి తాంబే మరియు డీజేంద్రాలని చూసి ఏమైంది అని అడుగుతాడు. అతనికి రోసీ చనిపోయింది అనే విషయం అసలు తెలిసి ఉండదు. ఆ తర్వాత డైరెక్ట్ గా తాంబే సోను ఫ్లాట్ లోకి వెళ్లి చెక్ చేస్తాడు. అప్పుడు ఫ్రిడ్జ్ లో తాంబేకి రాజ్ కపూర్ కన్ను కనబడుతుంది. అలాగే కానిస్టేబుల్ సోను బాక్స్ ని తీసుకుని వస్తాడు. అందులో సోను పాస్పోర్ట్ కూడా ఉంటుంది. అప్పుడు సోను పేరు శశ్వత్ లాంబా అని తెలుస్తుంది. ఆ తర్వాత తాంబే అదే విషయాన్ని డీజేంద్రకి కూడా చెప్తాడు. ఆ తర్వాత డీజేంద్ర రాజ్ కపూర్ వైఫ్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు దొరకడంతో ఆమెని అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత డీజేంద్ర రోసీ ఎలా చనిపోయిందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తాడు. అలాగే సోను కూడా ఏదో తేడా అయిన మనిషిలాగా ఉన్నాడు అని ఆలోచిస్తాడు. ఆ విధంగా 8వ ఎపిసోడ్ అలాగే సీజన్ 2 కూడా ఎండ్ అవుతుంది. అంటే మిగతా రహస్యాలన్నీ కూడా మనకు సీజన్ 3లో తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.